హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి క్లియర్ కట్గా నేర్చుకోబోతున్నాం. ఇది మన క్లాస్ 11 ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్స్ నానా. సో స్టార్ట్ చేద్దామా? ఆల్ రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది మన ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్ కనుక చూసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక్కడ లిథియం నుంచి ఫ్రాన్షియం వరకు అండ్ బెరీలియం నుంచి రేడియం వరకు ఈ రెండు గ్రూప్స్ని కలిపితే మనం వీటిల్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం నాన్న. ఓకేనా? రైట్. వీటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటామని చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇప్పుడు లిథియం తీసుకున్నాం. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం అండ్ ఫ్రాన్షియం. వీటిల్లోని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు ఇవన్నీ రాసాం. లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3. దీని కాన్ఫిగరేషన్ ఏం రాస్తాం? 1s2 2s1 ఆర్ దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు, హీలియం 2s1. ఓకే, లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అయ్యింది? లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లో ఎంటర్ అయ్యింది కాబట్టి ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ సోడియం నానా. సోడియం అటామిక్ నెంబర్ 11. దీని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఇంత రాయాల్సిన అవసరం ఉందా సార్? లేదు. 1s2 2s2 2p6 అంతా ఏంటి? ఇది నియాన్ది కాన్ఫిగరేషన్. పైన మిగిలిన ముక్క 3s1. సో లాస్ట్ ఎలక్ట్రాన్ 3sలోకి కదా ఎంటర్ అయింది. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లోకి కదా ఎంటర్ అయింది. సో ఇదేమైంది నాన్న? ఎస్ బ్లాక్ ఎలిమెంట్. సేమ్ వే పొటాషియం నాన్న. ఇప్పుడు నియాన్ రాశారు, హీలియం. నియాన్ తర్వాత నెక్స్ట్ నోబెల్ గ్యాస్ ఏంటి నాన్న? ఆర్గాన్ కదా. సో ఆర్గాన్ 4s1. రుబీడియం, ఆర్గాన్ తర్వాత క్రిప్టాన్ 5s1. ఇది జెనాన్ 6s1. ఇది రేడాన్ 7s1. వీటి అటామిక్ నంబర్స్ కూడా మీరు కనుక్కోవచ్చండి. నియాన్ రాశారు, దాని తర్వాత ఇక్కడ ఆర్గాన్ అని రాశారు. ఆర్గాన్ అంటే అటామిక్ నెంబర్ 18. 18 + 1 ఇక్కడ 19. క్రిప్టాన్ అటామిక్ నెంబర్ 36. దీని అటామిక్ నెంబర్ 37. ఎందుకంటే 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. జెనాన్ 54, సీసియం 55, రేడాన్ 86, ఫ్రాన్షియం 87. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుందండి? లాస్ట్ ఎలక్ట్రాన్ ఎన్ఎస్ సబ్షెల్లో ఎంటర్ అవుతుంది కాబట్టి గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటారు. నెక్స్ట్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే నాన్న ఇదే కదా. గ్రూప్ 1 ఎలిమెంట్స్లో ఇప్పుడు చూసాం మనం లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం అండ్ ఫ్రాన్షియం. సేమ్ వే మనం ఇక్కడ గ్రూప్ 2 ఎలిమెంట్స్ రాసుకున్నాం అనుకోండి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం అండి. సో ఇవి గ్రూప్ 2 ఎలిమెంట్స్. బెరీలియం కాన్ఫిగరేషన్ 1s2 2s2. దీని అటామిక్ నంబర్ 4. మెగ్నీషియం అటామిక్ నంబర్ 12 కాబట్టి దీని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2. సరే, ఇంకో విధంగా రాసుకోవచ్చా వీటిని అని అంటే, ఆర్ ఇందాకట్లాగే నియాన్ బ్రాకెట్లో పెట్టేసి మిగిలింది 3s2. కాల్షియం, ఆర్గాన్ 4s2, స్ట్రాన్షియం, క్రిప్టాన్ 5s2, బేరియం, జెనాన్ 6s2, రేడియం, రేడాన్ 7s2 అండి. రైట్ అన్నా? క్లియరా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బెరీలియం నుంచి రేడియం వరకు లాస్ట్ ఎలక్ట్రాన్ 2s2 3s2 4s2 5s2 6s2 7s2 అని రాసాం కాబట్టి జనరల్ కాన్ఫిగరేషన్ ns2 అవుతుంది. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అని అంటాం నాన్న. క్లియరా? సో గ్రూప్ 1 ఎలిమెంట్స్ అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ అండి. గ్రూప్ 1 ఎలిమెంట్స్ అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ వీటి రెండిట్ని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎందుకు అంటామంటే వీటి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లో వెళ్తుంది కాబట్టి. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటివి అటామిక్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్ అండి. అటామిక్ రేడియస్ ఫస్ట్ మనం గ్రూప్ 1 గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. గ్రూప్ 1 గురించి, దాని తర్వాత గ్రూప్ 2కి మళ్ళీ వద్దామండి. ఓకే, ఇప్పుడు
స్టార్టింగ్ విత్ లిథియం నానా, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం అండ్ ఫ్రాన్షియం అండి. ఓకే, ఇవి డౌన్ ద గ్రూప్ వెళ్తుంటే షెల్స్ అనేవి పెరుగుతున్నాయా? కాన్ఫిగరేషన్లోనే చూడండి, మీరు 1s2 రాశారు, దాని తర్వాత 2s1 రాశారు. అంటే ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నట్టున్నానా? ఎన్ని షెల్స్ ఉన్నట్టు? ఇక్కడ 2 షెల్స్ ఉన్నట్టు, ఫస్ట్ షెల్ సెకండ్ షెల్. ఇన్ సిమిలర్ వే సోడియం కనుక చూసుకున్నట్లయితే మీరు రాసిన కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6 అండ్ 3s1 అన్న. ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 1, 2, 3, టోటల్ నెంబర్ ఆఫ్ షెల్స్ 3. ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 3. పొటాషియంకి వెళ్తే 4, రుబీడియం 5, సీసియం 6, ఫ్రాన్షియం 7. సో నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి కదా నాన్న. ఇప్పుడు లిథియం ఉంది, న్యూక్లియస్ ఇలా ఉంది, 2 షెల్స్ ఉన్నాయి. సోడియం తీసుకున్నారు, ఇలా న్యూక్లియస్ ఉంది, 3 షెల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ రేడియస్ దేనికి ఎక్కువ ఉంటుంది? రేడియస్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి ఉన్న డిస్టెన్స్ అండి. సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాం. సో లిథియం చూసుకుంటే 2 ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి రేడియస్ తక్కువ. సోడియం 3 ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి రేడియస్ ఎక్కువ. డౌన్ ద గ్రూప్ వెళ్తుంటే పొటాషియంకి 4 ఆర్బిట్స్ ఉంటాయి, దాని తర్వాత రుబీడియంకి 5, సీసియంకి 6, ఫ్రాన్షియంకి 7 ఆర్బిట్స్ ఉంటాయి. సో డౌన్ ద గ్రూప్ అటామిక్ రేడియస్ కానీ అయానిక్ రేడియస్ కానీ పెరుగుతూనే ఉంటుంది నాన్న. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్ చూసుకోండి. ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అయానిక్ రేడియస్ ఆర్ మెటాలిక్ రేడియస్ నాన్న. రైట్, లిథియం నుంచి ఫ్రాన్షియం వరకు నాన్న. 152, 186, 227, 248, 265. ఫ్రాన్షియంది జనరల్గా వీటి వాల్యూస్ ఎందుకు రాయరు అని అంటే అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అన్న. సో దాన్ని క్యాల్కులేట్ చేయడం, ఫిజికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ క్యాల్కులేట్ చేయడం కొంచెం కష్టమే. రైట్, సో ఇప్పుడు మెటాలిక్ రేడియస్ కానీ అయానిక్ రేడియస్ కానీ చూసుకోండి. 76, 102, 138, 152, 167. మెటాలిక్ రేడియస్ 152, 186, 227, 248, 265 పెరుగుతూనే వచ్చాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి. నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగితే మెటాలిక్ రేడియస్ కానీ అయానిక్ రేడియస్ కానీ పెరుగుతుంది. సరే, ఇక్కడ అయానిక్ రేడియస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు లిథియం అని రాశారండి, లిథియం ప్లేస్లో నేను Li+ అని రాస్తాను. సోడియం అని రాసేవండి, సోడియం ప్లేస్లో Ne+ అని రాస్తాను. ఓకే, ఇది లిథియం ఆటమ్, ఇది లిథియం అయాన్ కదా. దీని రేడియస్ క్యాల్కులేట్ చేస్తే ఇది అటామిక్ రేడియస్ ఆర్ మెటాలిక్ రేడియస్ అవుతుంది. దీని రేడియస్ క్యాల్కులేట్ చేస్తే అయానిక్ రేడియస్ అవుతుందన్న. ఇప్పుడు లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం తీసుకున్నాం. ఇక్కడ కూడా సోడియం అయాన్, పొటాషియం అయాన్, రుబీడియం అయాన్ అండ్ సీసియం అయాన్ తీసుకున్నామండి. ఆల్ రైట్, సో ఇలా తీసుకున్నట్లయితే లిథియంలో ఎన్ని షెల్స్ ఉన్నాయన్న ఇక్కడ మనం రాసింది కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s1. అదే Li+ అంటే ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ తీసాం కదా. దేంట్లోంచి ఎలక్ట్రాన్ తీస్తారండి? 2s నుంచి కదా. అవుటర్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ తీయాలి. అవుటర్ ఆర్బిట్ ఏంటి? 2s, 1s, 2s. సో ఎలక్ట్రాన్ మీరు 2s నుంచి తీస్తున్నారు కాబట్టి దీని కాన్ఫిగరేషన్ 1s2 అవుతుంది. సోడియం కాన్ఫిగరేషన్ ఏమవుతుందన్న? నియాన్ 3s1 అవుతుంది. అదే Na+ కాన్ఫిగరేషన్ ఓన్లీ నియాన్ అవుతుందన్న, అంటే 1s2, 2s2, 2p6. ఇప్పుడు Li+లో ఎన్ని షెల్స్ ఉన్నాయి సార్? 1. Na+లో ఎన్ని షెల్స్ ఉన్నాయి సార్? 2. అదే లిథియంలో ఎన్ని షెల్స్ ఉన్నాయి? 2. సోడియంలో ఎన్ని షెల్స్ ఉన్నాయి? 3. ఇక్కడ 2 షెల్స్ నానా, ఇక్కడ 3 షెల్స్. ఇక్కడ 1 షెల్, ఇక్కడ 2 షెల్. ఆబ్వియస్లీ మెటాలిక్ రేడియస్ తీసుకున్నా, అయానిక్ రేడియస్ తీసుకున్నా డౌన్ ద గ్రూప్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవ్వాల్సిందే. క్లియరా? ఇది మన ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం. ఆల్ రైట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైడ్రేషన్ ఎంథాల్పీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫిజికల్ ప్రాపర్టీస్లో చూడండి అన్న, ఇక్కడ అయోనైజేషన్ ఎంథాల్పీ అని ఉంది. అయోనైజేషన్ ఎంథాల్పీ వచ్చేసి ఇది kJ/mol అని రాశారు. ఓకే, అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఫర్ సపోజ్ మీరు లిథియం తీసుకున్నారండి, ఇది ఏ స్టేట్లో ఉండాలి? లిథియం గ్యాషియస్ స్టేట్లో ఉండాలి నానా. లిథియం గ్యాషియస్ స్టేట్లో ఉండి దీంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే దీన్ని మనం ఏమని రాస్తాం? Li+ అని రాస్తాం. Li+.
ఓకే, ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తారండి, మిగిలిందండి Li++1 ఎలక్ట్రాన్. సో ది ఎనర్జీ రిక్వైర్డ్ ఫ్రమ్ లిథియం గ్యాషియస్ స్టేట్ టు రిమూవ్ అన్ అవుటర్ ఎలక్ట్రాన్, అంటే దీంట్లోంచి అవుటర్ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీని మనం అయోనైజేషన్ ఎనర్జీ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు డౌన్ ద గ్రూప్ చూసుకుంటే ఫ్రమ్ లిథియం టు ఫ్రాన్షియం వదిలేండి, అది రేడియో యాక్టివ్ కాబట్టి దాన్ని పక్కన పెడదాం. లిథియం నుంచి సీసియం వరకు చూస్తే నానా అయోనైజేషన్ ఎంథాల్పీ చూడండి, 520, 496, 419, 403, 376. ఏమవుతుంది అయోనైజేషన్ ఎంథాల్పీ? అయోనైజేషన్ ఎనర్జీ, అవుటర్ ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన ఎనర్జీ ఏమవుతుందన్న? లిథియం తీసుకున్నారు మీరు, 2 షెల్స్ ఉంటాయి, సోడియం తీసుకున్నారు 3 షెల్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్. సోడియం ఇదే కదా, ఓకే, ఇది లిథియం కదా. నెక్స్ట్ పొటాషియం తీసుకున్నామండి, 4 షెల్స్ ఉంటాయి, ఇక్కడ 2, 8, 8, 1 ఇలా ఉంటుంది కదా దీని కాన్ఫిగరేషన్. 4 షెల్స్ ఉన్నాయి నాన్న. ఇందులోంచి మీరు ఎలక్ట్రాన్ని ఈజీగా తీసేయగలరు. లిథియమా, సోడియమా, పొటాషియమా అనుకుంటే పొటాషియం కదా నాన్న, ఎందుకంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ని తీయడానికి ఈ న్యూక్లియస్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే చాలా దూరంగా ఉంది. సో ఎలక్ట్రాన్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎనర్జీ మనం తక్కువ పెట్టాలి కదా ఎలక్ట్రాన్ బయటికి రావడానికి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎనర్జీ ఎక్కువ పెట్టాలి. సో ఇక్కడ ఎనర్జీ, అయోనైజేషన్ ఎనర్జీ ఇక్కడ చాలా ఎక్కువ కావాలి లిథియంకి. దాని తర్వాత సోడియం చూసుకుంటే సోడియంకి కొంచెం తక్కువ, పొటాషియంకి ఇంకా తక్కువ అయోనైజేషన్ ఎంథాల్పీ కావాలి. కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్ చూసుకుంటే నాన్న 520 నుంచి ఇది 376, 375 వరకు వెళ్ళిపోయింది చూడండి. డౌన్ ద గ్రూప్ తగ్గుతూ వచ్చింది. సో దాని అర్థం ఏంటి? డౌన్ ద గ్రూప్ సైజ్ పెరిగే కొద్దీ అయోనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది, ఎలక్ట్రాన్ తీయడం ఈజీ అవుతుంది అన్న. ఆల్ రైట్, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ హైడ్రేషన్ ఎంథాల్పీ అండి. హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు లిథియం తీసుకున్నారు ఆర్ ఎనీ ఆల్కలీ మెటల్ తీసుకున్నామమ్మా, ఈ ఎనీ ఆల్కలీ మెటల్ తీసుకుని దీన్ని ఇలాగ మార్చామండి, ఆక్వస్గా మార్చామండి. అంటే దీన్ని దేంతో రియాక్ట్ చేసాము? వాటర్తో రియాక్ట్ చేసాము. ఏదైనా ఆల్కలీ మెటల్ని ఆర్ ఎనీథింగ్ వాటిని మీరు వాటర్లో యాడ్ చేస్తే సమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం హైడ్రేషన్ ఎంథాల్పీ అని అంటాం. సో ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూసుకుంటే ఈ హైడ్రేషన్ ఎంథాల్పీ వాల్యూస్ ఎలా ఉన్నాయి నాన్న? నెగటివ్లో ఉన్నాయి చూడండి. అన్నీ మైనస్ సైన్స్ పెట్టారండి. మైనస్ ప్రతి చోట మైనస్ సైన్ ఉంది. ఈ మైనస్ సైన్ అర్థం ఏంటి సార్? మైనస్ సైన్ అర్థం ఏంటంటే ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ప్లస్ సైన్ అంటే ఇక్కడ చూడండి, అయోనైజేషన్ ఎంథాల్పీలో ఇక్కడ ప్లస్ సైన్ ఏం పెట్టలేదండి, ఆబ్వియస్లీ పాజిటివ్ కదా. దాని అర్థం మనకి ఎనర్జీ కావాలి, మనం ప్రొవైడ్ చేయాలి. మైనస్ సైన్ అంటే ఎనర్జీ మన లిథియం కానీ సోడియం కానీ వాటర్లో వేస్తే ఎనర్జీ అదే రిలీజ్ చేస్తుంది. ఎగ్జోథర్మిక్ అయితే మనం మైనస్ సైన్ అనేది రిప్రజెంట్ చేస్తాం, ఎండోథర్మిక్ అయితే ఇక్కడ మనం ప్లస్ సైన్ తోటి రిప్రజెంట్ చేస్తామండి. సో హైడ్రేషన్ ఎంథాల్పీ చూసుకోండి, డౌన్ ద గ్రూప్ లిథియం నుంచి సీసియం వరకు 506 ఎక్కడనా 276 ఎక్కడ హైడ్రేషన్ ఎంథాల్పీ డౌన్ ద గ్రూప్ ఏమవుతుందండి? తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఇప్పుడు లిథియం చూసుకున్నాను సార్, లిథియం సైజ్ చిన్నది నాన్న, చిన్న లిథియం. అదే మీరు సీసియం తీసుకున్నారు ఇంత పెద్దది. ఓకే, సో లిథియం అండ్ సీసియం వాటర్ తోటి ఇంటరాక్షన్ చూసుకుంటే వాటర్ దీంతో ఎఫెక్టివ్గా ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ స్మాల్ సైజ్ లిథియంకి చాలా నెగిటివ్ హైడ్రేషన్ ఎంథాల్పీ అయితే ఉంటుంది. సీసియంకి చాలా పెద్దది కదా మ్యాటమ్, సో హైడ్రేషన్ ఎంథాల్పీ దీనికి చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు లిథియం అయాన్ తీసుకున్నారనుకోండి, Li+ అయాన్ అండ్ CS+ అయాన్ అండి. ఇప్పుడు వీటి రెండిట్లోని అయానిక్ మొబిలిటీ అంటే వాటర్ మాలిక్యూల్స్ దీని చుట్టూరు వచ్చేయండి. నెక్స్ట్ సీసియం చుట్టూరు కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. H2O వాటర్ మాలిక్యూల్ సీసియం చుట్టూరు ఉన్నాయి. సో ఇందులోంచి ఈ రెండింటిని కంపేర్ చేస్తే Li+ అండ్ CS+ ఏది ఈజీగా మూవ్ అవ్వగలదు అని అంటే, లిథియం చిన్న సైజ్ కాబట్టి వాటర్ మాలిక్యూల్ చుట్టూరు వచ్చేస్తాయి కాబట్టి దీని మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేసేస్తాయమ్మా. ఇది పెద్ద సైజ్, జంబో సైజ్.
ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ వచ్చినా దీన్ని అయితే ఆపలేవు. సో దీని అయానిక్ మొబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూస్తే మనం ఇక్కడ డెన్సిటీ చూడండి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. నెక్స్ట్ ది డెన్సిటీ వాటర్, ఇదంతా పక్కన పెట్టండి. డెన్సిటీ ఇక్కడ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ రాశారు కదా. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుందండి? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఎంత ఉంటుంది నాన్న? ఇది వాటర్ డెన్సిటీ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అండి. అది మీరు లిథియంది చూడండి ఎంత ఉంది? 0.53 నాన్న, 0.53 అంటే ఆల్మోస్ట్ హాఫే కదా. వాటర్ని కంపేర్ చేసుకుంటే లిథియం డెన్సిటీ వాటర్ తోటి చాలా చాలా తక్కువ, హాఫ్ ఉంది. అంటే దీని డెన్సిటీ దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది కాబట్టి లిథియం వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది నాన్న. ఓకే రైట్. అదే సోడియం ఇవన్నీ చూసుకోండి, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం ఇవన్నీ చూసుకుంటే డెన్సిటీ ఎయిదర్ క్లోజ్ టు వాటర్ ఉన్నాయి, క్లోజ్ టు 1 ఉన్నాయి, ఆర్ మోర్ దాన్ 1 ఉన్నాయి. సో ఇవి వాటర్ మీద అంత ఫ్లోట్ అయ్యే ఛాన్స్ ఉండదు. వేరే విధంగా ఇప్పుడు సోడియం వాటర్ తోటి రియాక్ట్ చేస్తే Na+H2 హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దానివల్ల సోడియం పుష్ చేస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ సోడియంని పుష్ చేయడం వల్ల మేబీ అది మీకు ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుందేమో, కానీ లిథియం మాత్రం ఇక్కడ డెన్సిటీ చాలా తక్కువ కాబట్టి లిథియం కేసులో అది ఫ్లోట్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇవేం వాల్యూస్ నాన్న అంటే ఇవి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అండి. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అదే చూసుకోండి. మీరు ఇక్కడ ఏం రాశారు? M+2M, M+2M. ఓకే, అంటే ఇది మనం చూసుకుంటే ఇక్కడ -3.04, -2.714, -2.925, -2.930, -2.927 ఉన్నాయి. వీటన్నిటిలోని మోస్ట్ నెగటివ్ వాల్యూ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్ దేనికి ఉంది అని అంటే మనకి ఇక్కడ లిథియంకి ఉంది నాన్న. అంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ లిథియంకి చాలా ఎక్కువ ఉంది అన్నిటికన్నా. అండ్ అన్నిట్లోని సోడియంకి రిడక్షన్ పొటెన్షియల్ చాలా చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు రిడక్షన్ పొటెన్షియల్స్ అనే వాల్యూస్ మనకి 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయండి. ఫస్ట్ అది లిథియమే తీసుకుంటే లిథియం సాలిడ్ టు లిథియం గ్యాస్, ఈ ఎంథాల్పీని ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ అని అంటారు. ఓకే, ఇక్కడ మనం ఎనర్జీ సప్లై చేయాల్సిందే, సాలిడ్ నుంచి గ్యాస్కి మార్చాలి కదా, ఇది ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ అనా. నెక్స్ట్ వన్, లిథియం గ్యాస్ Li+ గ్యాస్ కింద మారాలి. అంటే ఈ ఎంథాల్పీ ఏంటి? ఇది ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్, ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్. ఈ వాల్యూ ఏమవుతుందండి? ఇది కూడా పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఎలక్ట్రాన్ తీయాలి కదా. థర్డ్ వన్ Li+ గ్యాస్ నుంచి మనం కన్వర్ట్ చేయాల్సింది, మనం దీన్ని Li+ ఆక్వస్కి. ఓకే, సో ఈ ఎంథాల్పీని మనం హైడ్రేషన్ అని అంటాం. దీని గురించి ఇందాక డిస్కస్ చేసుకున్నామండి. ఈ వాల్యూ దేంట్లో ఉండాలి? నెగిటివ్లో ఉండాలి. సో ఈ 3 కన్సిడర్ చేస్తేనే మనం రిడక్షన్ పొటెన్షియల్స్ గురించి మాట్లాడచ్చు. ఓకే, సో ఈ మూడిట్లోని మనం చూసుకున్నట్లయితే ఇందాకే చూసాం, లిథియంకి అన్నిటికన్నా ఎక్కువ మోర్ నెగటివ్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఉంది కాబట్టి, మోర్ నెగటివ్ హైడ్రేషన్ ఎంథాల్పీ లిథియంకే ఉంది కాబట్టి దీని రిడక్షన్ పొటెన్షియల్ మైనస్లో ఉందమ్మా. డౌన్ ద గ్రూప్ చూసుకుంటే హైడ్రేషన్ ఎంథాల్పీ లెస్ నెగిటివ్ అయిపోతుందా? సో ఆబ్వియస్లీ ఇది కూడా లెస్ అండ్ లెస్ నెగిటివ్ అయిపోతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్, ఈ క్యూములేటివ్ ఎఫెక్టే రిడక్షన్ పొటెన్షియల్. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఫస్ట్ లిథియంకి హైడ్రేషన్ ఎంథాల్పీ చాలా చాలా నెగిటివ్ అండి, లిథియంకి డెన్సిటీ చాలా చాలా తక్కువ అండి, అండ్ లిథియంకి అయోనైజేషన్ ఎంథాల్పీ చాలా ఎక్కువ. ఓకే, అండ్ లిథియంకి రిడక్షన్ పొటెన్షియల్ మోస్ట్ నెగిటివ్, సోడియంకి రిడక్షన్ పొటెన్షియల్ లీస్ట్ నెగటివ్ నానా. రైట్. నెక్స్ట్ మూవ్ ఆన్ అయితే మనం ఇక్కడ డెన్సిటీ చూసాము, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ చూసాము, అయానిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్, హైడ్రేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ ఇందాక చూసాం. ఓకే, అటామిక్ అండ్ మాస్ నెంబర్స్ స్మాల్ థింగ్స్ కాబట్టి. సో ఐ హోప్ మనం ఇక్కడ
ఈ గ్రూప్ 1 ఎలిమెంట్స్వి ఫిజికల్ ప్రాపర్టీస్ అయితే మనం కంప్లీట్ చేస్తాం నాన్న. రైట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ అండి. ఏంటంటే మనకి ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ నాన్న. ఏంటి గ్రూప్ 1 ఎలిమెంట్స్వి ఏం కావాలి మనకి? కెమికల్ ప్రాపర్టీస్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ మెటల్ ప్లస్ H2O గివ్స్ రైస్ టు MOH ప్లస్ H2 అంది అని అంటే లిథియం ప్లస్ వాటర్ ఇట్ ప్రొడ్యూసెస్ లిథియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. అలాగే సోడియం వాటర్తో రియాక్ట్ చేస్తే ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. పొటాషియం ప్లస్ వాటర్ ప్రొడ్యూసెస్ KOH ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. సేమ్ రూబిడియం, సీసియం, ఫ్రాన్షియం ఇదే మెథడ్ రాస్తాం మనం ఇక్కడ. అయితే సోడియంని వాటర్లో వేసామనుకోండి, ఇట్ విల్ క్యాచ్ ఫైర్, వెంటనే మంటలు అంటుకుంటాను. సేమ్ విత్ పొటాషియం ఆల్సో. డౌన్ ద గ్రూప్ ఎలా వెళ్తుంది మనకి? ఇట్ విల్ డెఫినెట్లీ క్యాచ్ ఫైర్. లిథియం మాత్రం, లిథియంకి ఆల్దో దీనికి హైడ్రేషన్ ఎంథాల్పీ చాలా చాలా నెగిటివ్ అయినా సరే ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పటికీ ఇది ఫైర్ క్యాచ్ చేయదు. ఎందుకో మీరు చూద్దాం మనం ఇక్కడ. చూడండి ఇక్కడ సోడియం వాటర్తో రియాక్ట్ చేస్తే అసలు ఫైర్ ఎందుకు క్యాచ్ చేయాలని? దేనైనా వాటర్ తోటి రియాక్ట్ చేస్తే వాటర్లో నుంచి ఫైర్ రావడం ఏంటి? ఇందులో విశేషం ఏంటంటే ఈ మెటల్ని వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు ఈ రియాక్షన్కి ఎంథాల్పీ ఉంటుంది కదా. అంటే రియాక్షన్ ఎగ్జోథర్మికా ఎండోథర్మికా అనేది బేసిక్గా మనం అనుకుంటే ఈ రియాక్షన్ హైలీ ఎగ్జోథర్మిక్ నాన్న. ΔH నెగిటివ్గా ఉంటుంది. ఓకే. సో హీట్ అనేది చాలా లిబరేట్ అవుతూ ఉంటుంది. ఆ లిబరేటెడ్ హీట్ హైడ్రోజన్ వాడుకుంటుందండి. ఆ లిబరేటెడ్ హీట్ హైడ్రోజన్ వాడుకొని, హైడ్రోజన్ అంటే ఫ్యూయలే కదా. ఫ్యూయల్ ఇట్ ఈస్ ఏ గుడ్ కంబస్టబుల్ ప్రోడక్ట్ కదా. సో హైడ్రోజన్ హీట్ని అందుకుని దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాచింగ్ ఫైర్ నా. ఒకవేళ హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వలేదు అనుకోండి, ఫైర్ అనేదే రాదు. మనకు ఓన్లీ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. సో మనకి ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయింది అని అంటే ఎక్కువగా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనేది. అండ్ ఎక్కువ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అయితే ఎక్కువ హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ రిలీజ్డ్ హైడ్రోజన్ వాడుకొని అది మీకు ఫైర్ అలా కనిపిస్తుందండి. సో ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయితే ఒక బీకర్లో తీసుకున్నారండి, మీరు ఇక్కడ వాటర్ తీసుకున్నారు, ఫుల్ వాటర్ తీసుకున్నారు, ఇందులో ఇక్కడ మీరు సోడియం మెటల్ వేసామండి. సోడియం మెటల్ వేయడం వల్ల ఇది మెల్లిగా NaOH కింద ప్లస్ హైడ్రోజన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు హైడ్రోజన్ బబుల్స్ వస్తాయండి. ఈ హైడ్రోజన్ బబుల్స్ బీకర్ వేడెక్కిపోతుంది కాసేపటికి. ఈ హైడ్రోజన్ బబుల్స్ ఆ వేడికి ఇది ఫైర్ క్యాచ్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ బబుల్స్ ఈ సోడియంని కూడా పైకి పుష్ చేస్తూ ఉంటాయి. ప్రెషర్ క్రియేట్ అయింది కదా. సో సోడియం ఇట్ విల్ లుక్ లైక్ సోడియం ఇలా జంప్ అవుతూ ఉంటుంది. అంటే సోడియం ఎందుకు అవుతుంది జంప్ అని అంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది దీన్ని పుష్ చేస్తుంది నాన్న. రైట్. సో ఎంత ఎక్కువ ఎగ్జోథర్మిక్ అయితే అంత ఫైర్ క్యాచ్ చేస్తుంది. సో లిథియం కేసులో హైడ్రేషన్ ఎంథాల్పీ లిథియంకి చాలా ఎక్కువ కదా సార్, మరి ఎందుకు ఇది ఫైర్ క్యాచ్ చేయట్లేదు అంటే ఇందాకే చూసాం, లిథియం డెన్సిటీ వాటర్లో సగం అండి. సగం. వాటర్ 1 అయితే లిథియం 0.5 అయింది, 0.53 గ్రామ్/సెంటీమీటర్ క్యూబ్. అంటే లిథియం వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదు, పైన ఫ్లోట్ అవుతూ ఉంటుందన్న. ఫ్లోట్ అవుతూ ఉండడం వల్ల పైన రియాక్షన్ జరుగుతుంది. సో అందుకనే ఇట్ విల్ నాట్ క్యాచ్ ఫైర్. రైట్. సో మన ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఏంటంటే రియాక్షన్ విత్ వాటర్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ రియాక్షన్ విత్ ఆక్సిజన్ అండి. రియాక్షన్ విత్ ఆక్సిజన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశారో, లిథియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది, సోడియం పెరాక్సైడ్ ఫామ్ చేస్తుంది, పొటాషియం సూపర్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఏం రాస్తామంటే లిథియం ప్లస్ O2, ఇక్కడ మీకు వచ్చేది Li2O, అవునా? అంటే ఇక్కడ లిథియం ఛార్జ్ ఎంత? లిథియం ఛార్జ్ ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటే మనం లిథియం ఛార్జ్ లేదు కాబట్టి 2x ప్లస్ 1 ఇంటూ -2 = 0 అని రాస్తామా? 2x - 2 = 0 అని రాస్తామా? 2x = 2 అని రాస్తామా? x = +1, అవునా? లిథియం ఛార్జ్ ఇక్కడ +1, అదేం మారట్లేదు. ఇక్కడ ఆక్సైడ్ ఛార్జ్ ఏంటి? -2. సో లిథియంకి ఎక్కువ టెండెన్సీ ఆక్సైడ్ ఫామ్ చేసే దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ సోడియందే కనుక చూసుకుంటే మనం
సోడియం ఒకవేళ వాటర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఇది సోడియం ఆక్సైడ్ అయినా ఫామ్ చేయొచ్చు ఆర్ సోడియం పెరాక్సైడ్ అయినా ఫామ్ చేయొచ్చు నాన్న. Na2O2 Na2O2లో పెరాక్సైడ్ ఒకటి చిన్న గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. ఆక్సైడ్ అంటే O-2 ఇది ఆక్సైడ్ అంటారు నాన్న. నెక్స్ట్ O2-2ని పెరాక్సైడ్ అంటామండి. నెక్స్ట్ O2-1ని సూపర్ ఆక్సైడ్ అని అంటాం. ఓకే, సో మీరు డౌన్ ద గ్రూప్ వెళ్ళే కొద్దీ టెండెన్సీ టు ఫామ్ పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లిథియం పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్ అంత తొందరగా ఫామ్ చేయలేదు, సోడియం పెరాక్సైడ్ ఫామ్ చేయగలదు. పొటాషియం మీరు చూసుకున్నట్లయితే సూపర్ ఆక్సైడ్ ఈజీగా ఫామ్ చేయొచ్చు. సో సోడియం పెరాక్సైడ్ ఫార్ములా ఇలాగా Na+O2 గివ్స్ రైస్ టు Na2O2 సోడియం పెరాక్సైడ్. ఇది ఇక్కడ రెండు ఆక్సిజన్స్కి ఈ 2 ఆక్సిజన్స్కి కలిపి ఛార్జ్ -2, సో 2 సోడియంకి ఛార్జ్ కలిపి +2 నాన్న. రైట్, సిమిలర్ వే మనం ఇక్కడ పొటాషియం చూసుకుందామండి. K+O2 ఇదేమి ఇవ్వచ్చు మనకి, పొటాషియం ఆక్సైడ్ ఇవ్వచ్చు యాజ్ K2O, లేదా K+O2 ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది మనకి, K2O2 పొటాషియం పెరాక్సైడ్ నాన్న. థర్డ్ కేసులో K+O2 రియాక్ట్ అయ్యి మనకి KO2 ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ పొటాషియం ఛార్జ్ ఏం మారదండి మూడింటి కేసులోని. చూడండి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, K2O K2O2 అండ్ KO2 నాన్న. పొటాషియం ఛార్జ్ మూడిట్లోని +1. ఇక్కడ రెండు పొటాషియంలు ఉన్నాయి కాబట్టి ఛార్జ్ +2, రెండు పొటాషియంలు ఉన్నాయి కాబట్టి ఛార్జ్ +2, ఒక పొటాషియం ఉంది కాబట్టి ఛార్జ్ +1. ఓకే, ఇది +2 అయితే ఇక్కడ -2 ఉండాలి కదా. ఒక ఆక్సిజన్ మీద -2 ఉంటే దీన్ని ఆక్సైడ్ అని అంటాం. ఇక్కడ +2 ఉంటే ఇక్కడ -2 ఉండాలి కదా. రెండు ఆక్సిజన్స్ మీద -2 ఉంది, O2-2 అంటే దీన్ని పెరాక్సైడ్ అని అంటాం. అండ్ ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇక్కడ -1 ఉండాలి. సో O2 మీద రెండు ఆక్సిజన్ మీద -1 ఛార్జే ఉంటే దీన్ని సూపర్ ఆక్సైడ్ అంటాం. సో ఇది ఆక్సైడ్, పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్ అండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఆల్కలీ మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఆక్సైడ్, పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్ ఫామ్ చేస్తాయి. వాటర్తో రియాక్ట్ అయితే మెటల్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. ఇవి జనరల్గా ఎగ్జోథర్మిక్ ఇన్ నేచర్ అండి, ఎక్సెప్ట్ లిథియం నానా. రైట్, నెక్స్ట్ మెటల్స్ ఒకవేళ హైడ్రోజన్ తోటి రియాక్ట్ అయితే ఇవి ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ కదండి. రియాక్షన్ విత్ హైడ్రోజన్ చూసుకున్నట్లయితే లిథియం ప్లస్ హైడ్రోజన్ ఇట్ ప్రొడ్యూసెస్ LiH నానా. ఇప్పుడు లిథియం మీద ఛార్జ్ ఎంత, +1, హైడ్రోజన్ మీద ఛార్జ్ -1. ఒకవేళ హైడ్రోజన్ మీద నెగటివ్ ఛార్జ్ వస్తే దాన్ని హైడ్రైడ్ అని అంటారు. ఓకే, ప్లస్ ఛార్జ్ వస్తే దాన్ని ప్రోటాన్ అని అంటారు. సిమిలర్ వే సోడియం తీసుకున్నామండి, సోడియంని హైడ్రోజన్ తోటి రియాక్ట్ చేసాం, ప్రొడ్యూస్ అయితే మనకి NaH. సో ఇక్కడ సోడియం +1, ఇది H-1. లిథియం హైడ్రైడ్, సోడియం హైడ్రైడ్. ఇన్ సిమిలర్ వే పొటాషియం హైడ్రైడ్, రుబీడియం హైడ్రైడ్, సీసియం హైడ్రైడ్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం రాసాం మనం, ఇక్కడ దే ఫామ్ అయానిక్ హైడ్రైడ్స్. అయానిక్ ఇంకొక పేరు సాల్ట్ లైక్ ఆర్ సెలైన్ హైడ్రైడ్స్ నానా. సో గ్రూప్ 1 ఎలిమెంట్స్ హైడ్రోజన్తో రియాక్ట్ అయితే హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి, నైట్రోజన్తో రియాక్ట్ అయితే నైట్రైడ్స్ ఫార్మ్ అవుతాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్తో రియాక్ట్ అయితే ఫాస్ఫైడ్స్, ఆర్సెనిక్తో రియాక్ట్ అయితే ఆర్సెనైడ్స్, సల్ఫర్తో రియాక్ట్ అయితే సల్ఫైడ్స్, సెలీనియంతో సెలినైట్స్ అండ్ టెలూరియంతో టెలూరైడ్స్. ఓకేనా, రైట్. సో జనరల్ ఈక్వేషన్స్ నాన్న ఇవి చూడండి, మెటల్ ప్లస్ ఫాస్ఫరస్. ఇక్కడ నెక్స్ట్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ చూసుకుంటే లిథియమే తీసుకున్నారు లేదా సోడియం తీసుకున్నారు, Na+N2 అండి. నైట్రైడ్ ఛార్జ్ ఎంత, N-3, లిథియం ఛార్జ్ ఎంత, +1. క్రిస్ క్రాస్ చేస్తే వచ్చేది ఏంటి మనకి, సోడియం కదా, ఇక్కడ Na ఛార్జ్ ఎంత, ఇక్కడ +1. సో క్రిస్ క్రాస్ చేస్తే వచ్చేది ఏంటి నాన్న మనకి, Na3N. రైట్, నెక్స్ట్ సేమ్ వే మనం ఫాస్ఫరస్తో చూసుకుంటే సోడియం ఆర్ పొటాషియం తీసుకున్నామండి, ఇక్కడ K+P, పొటాషియం ఛార్జ్ +1 అన్న, P ఛార్జ్. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ సేమ్ గ్రూప్ కాబట్టి క్రిస్ క్రాస్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ K3P. ఓకేనా, క్లియరా. సో సింపుల్ జనరల్ రియాక్షన్స్ అనేవి
ఇప్పుడు హైడ్రోజన్తో రియాక్ట్ అయితే హైడ్రైడ్ ఫామ్ అవుతుంది, నైట్రోజన్తో రియాక్ట్ అయితే నైట్రైడ్ ఫార్మ్ అవుతుంది. ఇవన్నీ గ్రూప్ 1 ఎలిమెంట్స్ కాబట్టి ఇవి పాజిటివ్ పార్ట్ ఉంటాయి. సో ఆబ్వియస్గా ఇంకోటి ఏదైతే ఉంటుందో ఆక్సైడ్ కానీ, హైడ్రాక్సైడ్ కానీ, ఫాస్ఫైడ్ కానీ, నైట్రైడ్ కానీ, సల్ఫైడ్ కానీ అవి నెగటివ్ పార్ట్ అయి ఉంటాయి, రైట్. సో మీరు ఆ నెగటివ్ పార్ట్ యొక్క ఛార్జ్ అనేది మీకు తెలిసినట్లయితే మీరు ఆబ్వియస్గా మీరు ప్రోడక్ట్ రాసేయగలరు. ఆల్ రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనం చూడండి, ఇక్కడ సల్ఫైడ్, సెల్యూరైడ్, టెల్యూరైడ్ ఇవి మీకు గుర్తుపెట్టుకోవాలన్న. ఇప్పుడు హైడ్రోజన్ అంటే హైడ్రైడ్ అని తెలుసు, నైట్రోజన్ గ్రూప్ 15 ఎలిమెంట్, మీకు గ్రూప్ 15, 16, 17 ఎలిమెంట్స్ తెలిసే అనుకోండి, మీరు ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు గ్రూప్ 15 తీసుకున్నాం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఎర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అండి. గ్రూప్ 16 ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం అండ్ పొలోనియం నానా. నెక్స్ట్ గ్రూప్ 17 అండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటీన్ ఇవి తీసుకున్నామండి. టోటల్ పీరియాడిక్ టేబుల్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయండి? 18 కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఒకవేళ అయాన్ ఫామ్ చేస్తే దీని ఛార్జ్ ఎంత వస్తుంది అని కనుక్కోవాలంటే సింపుల్ లాజిక్ అండి. ఈ గ్రూప్ నెంబర్ -18 చేయండి. గ్రూప్ నెంబర్ -18, 18 మైనస్ గ్రూప్ నెంబర్ కాదు. అంటే ఇక్కడ మనం రాయాల్సింది 15 - 18 ఎంత? -3. సో నైట్రోజన్ మీద ఏం ఛార్జ్ ఉంటుంది? -3. ఫాస్ఫరస్ మీద -3. వీటన్నిటి మీద ఛార్జ్ జనరల్గా -3. బిస్మత్ మెటల్ కాబట్టి -3లో ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ చాలా 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 తక్కువగా ఉంటుంది అన్న. ఇన్ ఏ సిమిలర్ వే గ్రూప్ 16 చూసుకోండి, 16 - 18 చేయండి అన్న. వీటి మీద ఛార్జ్ ఏముంటుంది? -2. ఇది -2, -2 అలాగా. గ్రూప్ 17 మైనస్ గ్రూప్ 18 చేయండి, 17 - 18 -1, -1, -1, -1. ఓకే. సో ఇవి ఛార్జెస్ మనకి తెలిసాయి కాబట్టి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక సింపుల్ రియాక్షన్ ఇస్తాను. మీరు తీసుకున్నారు సీసియం, ఓకే, దీన్ని మీరు సల్ఫర్తో రియాక్ట్ చేసామండి. సీసియం సల్ఫైడ్ ఫార్మ్ అవ్వాలి కదా. సల్ఫైడ్ ఛార్జ్ ఎంత? -2. సీసియం ఛార్జ్ ఎంత? +1. సల్ఫైడ్ ఛార్జ్ -2. క్రాస్ చేసేయండి. ఏం రాస్తారు? CS2S అంతే, రైట్. సో ఇక్కడ జనరల్ ఫార్ములా మీకు ఇచ్చింటాడు, మెటల్ ప్లస్ సల్ఫర్ గివ్స్ రైస్ టు M2S. దాన్ని మనం సీసియంగా ఎగ్జాంపుల్ తీసుకుని CS2S అని రాసాం. ఓకే. ఇన్ ఏ సిమిలర్ వే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మెటల్ ఫ్లోరిన్తో కానీ, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్తో కానీ రియాక్ట్ అయితే మనకు వచ్చేది ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్ ఆర్ అయోడైడ్ అండి. ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి, ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్ ఆర్ అయోడైడ్. ఇప్పుడు మనం ఒకవేళ లిథియంని క్లోరిన్తో రియాక్ట్ చేసాం నాన్న, లిథియం క్లోరైడ్ ఫామ్ అవ్వాలి. లిథియం +1 ఛార్జ్, క్లోరైడ్ ఛార్జ్ కూడా -1 అండి. సో ఈ రెండింటిని క్రాస్ చేస్తే మిగిలిది ఏంటి నాన్న? ఓన్లీ LiClఏ కదా, రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్ ఫార్ములా MF, MCl, MBr అండ్ MI అని రాశారు, రైట్. సో ఇంకొకటి ఇక్కడ అడిషనల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లిథియం హ్యాలైడ్స్ తీసుకున్నాం అనుకోండి, లిథియం ఫ్లోరైడ్, LiCl, LiBr అండ్ LiI. ఓకే. ఇన్ ఏ సిమిలర్ వే సోడియం నాన్న, NaF, NaCl, NaBr, NaI. పొటాషియం, రుబీడియం, సీసియం, లాస్ట్లో సీసియం రాసేస్తున్నాను, CSF, CSCl, CSBr అండ్ CSI నాన్న. ఓకే. ఇందులో మీకు ఒక క్వశ్చన్ అడగచ్చండి, వీటన్నిటిలోని ఏ హ్యాలైడ్ ఎక్కువగా కోవలెంట్గా ఉంది అండ్ ఏ హ్యాలైడ్ ఎక్కువ అయానిక్ అనేది ఉంది? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లిథియం ఫ్లోరైడ్ నుంచి లిథియం అయోడైడ్ వరకు ఇక్కడ ఛార్జ్ సేమ్ కదా, లిథియం ఛార్జ్ సేమేనా? LiF నుంచి LiI వరకు లిథియం ఛార్జ్ +1 అండ్ హ్యాలైడ్ ఏమవుతుంది? ఫ్లోరైడ్ నుంచి అయోడైడ్ కింద రాసాం మనం. వీటన్నిటిలో సైజ్ అన్నిటికన్నా పెద్దది ఏందండి? అన్నిటికన్నా పెద్ద సైజ్ దేంది? ఫ్లోరైడా, క్లోరైడా, బ్రోమైడా, అయోడైడా? డౌన్ ద గ్రూప్ సైజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. పెరగడం వల్ల అయోడైడ్ సైజ్ అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్స్, ఇవన్నీ నాన్ మెటల్స్ కదా నాన్న, ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు. ఈ నాన్ మెటల్స్ అయినప్పటికీ ఇవి ఎలక్ట్రాన్స్ పుల్ చేసుకోగలవా? సైజ్ పెరిగితే ఎలక్ట్రాన్స్ పుల్ చేసుకోగలవా? సైజ్ చిన్నది ఉంటే ఎలక్ట్రాన్స్ పుల్ చేసుకోగలవా?
వీటన్నిటిలో ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు ఫ్లోరిన్ సైజ్ అన్నిటికన్నా చిన్నది కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ ఈజీగా పుల్ చేసుకుంటుంది. అయోడిన్ సైజ్ అన్నిటికన్నా పెద్దది కాబట్టి అంత ఈజీగా ఎలక్ట్రాన్స్ని పుల్ చేసుకోలేదు. ఒకవేళ ఎలక్ట్రాన్స్ని ఈజీగా పుల్ చేసుకోలేకపోతే ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా అయోడిన్ వైపు ట్రాన్స్ఫర్ అవ్వవు కదండి. ఒకవేళ ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా అయోడిన్ వైపు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఇది అయానిక్ క్యారెక్టర్ చూపించదు కదండి. ఇదేం క్యారెక్టర్ చూపిస్తుంది? కోవెలెంట్ క్యారెక్టర్, రైట్. సో అలాగే మీకు ఒకవేళ కోవెలెంట్ క్యారెక్టర్ ఆర్ అయానిక్ క్యారెక్టర్ చూడాలనుకుంటే, అయానిక్ క్యారెక్టర్ అంటే ఏంటి? అయానిక్ కాంపౌండ్ అంటే ఏంటండి? ఒక మెటల్ ఉండాలి, ఆ మెటల్ ఈజీగా ఎలక్ట్రాన్స్ వదలాలి. మెటల్ ఈజీగా ఎలక్ట్రాన్స్ వదలాలి అని అంటే అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉండాలి. అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ, ఇవన్నీ కాంప్లెక్స్ టర్మ్స్ సార్. పెద్ద సైజు ఉందనుకోండి మెటల్, ఎలక్ట్రాన్స్ని ఈజీగా లూజ్ చేసుకోగలదు. లిథియం నుంచి సీసియం వరకు దేనికి సైజ్ అన్నిటికన్నా పెద్దది? సీసియంది. సీసియం ఈజీగా ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోగలదు కాబట్టి ఇది అయానిక్ ప్రాపర్టీ చూపించే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది సీసియంకి, అవునా? అండ్ నాన్ మెటల్ క్యారెక్టర్ ఫీచర్ ఏ ఉండాలి? నాన్ మెటల్ ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ చేసుకోవాలి సార్. నాన్ మెటల్ ఎలక్ట్రాన్ ఈజీగా ఎప్పుడు గెయిన్ చేసుకుంటుంది? దాని సైజ్ చిన్నదై ఉంటే దాని న్యూక్లియస్ ఎలక్ట్రాన్ని పుల్ చేసుకోగలదు. ఫ్లోరిన్ సైజ్ చిన్నది కాబట్టి అవుటర్ ఎలక్ట్రాన్ని పుల్ చేసుకునే కెపాసిటీ ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, అయోడిన్కి చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో అయానిక్ క్యారెక్టర్ ఉండాలి అని అంటే మెటల్ సైజ్ పెద్దది, నాన్ మెటల్ సైజ్ చిన్నదై ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ సిఎస్ఐ చూడండి నాన్న, ఈ సిఎస్ఐ అండ్ ఈ సిఎస్ఎఫ్ చూడండి, ఎల్ఐఎఫ్ చూడండి అండ్ ఎల్ఐఐ. దీని గురించి అయితే నేను చెప్పాను. ఈ నాలుగిట్లోని మీరు ఒకవేళ ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది దేనికి అయానిక్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది అండ్ దేనికి అయానిక్ క్యారెక్టర్ ఆర్ కోవెలెంట్ క్యారెక్టర్ తక్కువగా ఆర్ ఎక్కువగా ఉంటుంది అనేది మీ అంతటి మీరు డిసైడ్ చేసేసుకోవచ్చు. చూడాల్సిందల్లా ఒకటే, మెటల్ సైజ్ పెద్దది, నాన్ మెటల్ సైజ్ చిన్నదైతే అయానిక్ క్యారెక్టర్, మెటల్ సైజ్ చిన్నది, నాన్ మెటల్ సైజ్ పెద్దది, కోవెలెంట్ క్యారెక్టర్, రైట్? సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు మెటల్ ఒకవేళ ఈ గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఒకవేళ అమోనియాతో రియాక్ట్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ రాసింది ఏంటంటే ఎమైడ్స్ ఫార్మ్ అవుతాయి. ఎమైడ్స్తో పాటు ఒక చిన్న యాడ్ ఆన్, ఇక్కడ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనేవి రిలీజ్ అవుతుందన్న, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్. అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ కాంప్లెక్సెస్కి డిఫరెంట్ కలర్స్ వస్తాయి నాన్న. జనరల్గా బ్లూ కలర్డ్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. మెటల్ని ఒకవేళ మీరు అమోనియాలో డిప్ చేసినట్లయితే బ్లూ కలర్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. అది దేని వల్ల ఫామ్ అవుతుందని అంటారు అని క్వశ్చన్లో అడగచ్చు. ఎందుకనంటే ఇట్ ఈస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్. ఈ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో అది సొల్యూషన్లో ఫ్రీగా మూవ్ అవుతుందన్న. సొల్యూషన్లో ఫ్రీ ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఉంటుందో, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని పారామాగ్నెటిక్ అని అంటారు. పారామాగ్నెటిక్ అయితే అది కలర్డ్ సొల్యూషన్ అనేది అయితే వస్తుందన్న. సో ఇదండి వీటి కెమికల్ ప్రాపర్టీస్ గురించి. సో ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ హైడ్రాక్సైడ్స్ ఇది ఒకటి చూసుకుంటే మనం లిథియం హైడ్రాక్సైడ్ అంటే LiOH, సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, రుబీడియం హైడ్రాక్సైడ్ RbOH అండ్ సీసియం హైడ్రాక్సైడ్ CSOH. ఓకే, ఇవి 100 grams ఆఫ్ వాటర్లో చూస్తున్నామండి. ఇప్పుడు 100 grams వాటర్లో లిథియం హైడ్రాక్సైడ్ ఓన్లీ 13 grams డిజాల్వ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ 108.3, ఇలా డౌన్ ద గ్రూప్ వెళ్తుంది. 13 నుంచి 108, 112, 197 అండ్ 385. అంటే లిథియం హైడ్రాక్సైడ్ నుంచి సీసియం హైడ్రాక్సైడ్ వరకు వాటర్లో వీటి సాల్యుబిలిటీస్ చూసుకుంటే డౌన్ ద గ్రూప్ పెరుగుతున్నాయండి. ఎందుకు అని అంటే ఫ్రమ్ లిథియం హైడ్రాక్సైడ్ నుంచి సీసియం హైడ్రాక్సైడ్ వరకు చూసుకుంటే అయానిక్ క్యారెక్టర్ పెరుగుతుంది కదండి. ఓకే, దీని టెండెన్సీ ఎక్కువగా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసేది ఉంటుంది. సో అయానిక్ క్యారెక్టర్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ ఏమవుతుందన్నా సాల్యుబిలిటీ వాటర్ పోలర్ కదా,
ఇది అయానిక్ క్యారెక్టర్ పెరిగితే ఇది కూడా పోలార్ అవుతుంది కదా. సో అందుకనే సాల్యుబిలిటీ అనేది వీటన్నిటికీ ఎక్కువగా సీసియంలో ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ సాల్యుబుల్, కానీ అన్నిటికన్నా ఎక్కువగా సాల్యుబిలిటీ చూసుకుంటే కనుక మనకి సీసియం హైడ్రాక్సైడ్లో ఉంటుంది నాన్న. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనం ఇక్కడ గ్రూప్ 1 మెటల్స్ యొక్క యూజెస్. ఫస్ట్ నాన్న మనకి లిథియం. ఓకే, లిథియంని ఎక్కడెక్కడ వాడతారు? ఫస్ట్ లిథియంని ఇన్ కాంబినేషన్ విత్ లెడ్తో వాడతారండి. ఇన్ కాంబినేషన్ విత్ లెడ్. ఎలాగా? యాజ్ వైట్ మెటల్, అంటే ఒక ఎలాయ్ తయారు చేయడానికి, వైట్ మెటల్ ఎలాయ్ తయారు చేయడానికి లిథియంని లెడ్తో కంబైన్ చేసి వాడతారు. ఈ వైట్ మెటల్ దేంట్లో వాడతారు సార్ అని అంటే, ఇప్పుడు మోటార్ ఇంజిన్కి బేరింగ్స్ ఉంటాయి కదా, ఆ బేరింగ్స్ దీంతోనే తయారవుతాయండి, వైట్ మెటల్ అలాయ్. రైట్. నెక్స్ట్ సెకండ్ అన్న లిథియం అయాన్ బ్యాటరీస్. మీరు వినే ఉంటారు లిథియం అయాన్ బ్యాటరీస్. అక్కడ లిథియమే వాడతారు కదా, అంటే ఇక్కడ ప్రిపేర్ చేసేది లిథియం ద్వారా ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ నాన్న. లిథియం ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఎలక్ట్రోకెమికల్ సెల్. సో మెయిన్ యూజెస్ ఆఫ్ లిథియం ఈ రెండండి. నెక్స్ట్ సోడియం యూజెస్ ఏముంటాయండి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూజ్ ఆఫ్ సోడియం, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కూలెంట్ అన్న. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కూలెంట్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. న్యూక్లియర్ రియాక్షన్స్లో కూలెంట్ కింద ఈ సోడియం మెటల్ని అయితే వాడతాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఈ సోడియంని ఇంకా ఏ విధంగా వాడచ్చు అని అంటే, మీరు ఇక్కడ సోడియం వాడచ్చనండి. బయాలజికల్ సిస్టంలో ఒకటి ఉంటుంది, సోడియం పొటాషియం పంప్ అని అయితే ఉంటుంది నాన్న. సో సోడియం పొటాషియం పంప్ బయాలజికల్ సిస్టమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఇది సేమ్ వే సోడియంకి యాజ్ వెల్ యాజ్ పొటాషియంకి ఒక యూజ్. రైట్. నెక్స్ట్ సోడియం యూజ్ అయిపోయింది. దీని తర్వాత పొటాషియం యూజెస్ అండి. పొటాషియం యూజెస్, ఫస్ట్ యూజ్ ఆఫ్ పొటాషియం KCl. ఇదొక ఫర్టిలైజర్ నాన్న. ఫర్టిలైజర్ తయారు చేయడానికి పొటాషియం క్లోరైడ్ కావాలి. నెక్స్ట్ యూజ్ పొటాషియం కాంపౌండ్ ఒకటి KOH, పొటాషియం హైడ్రాక్సైడ్. ఇది దేనికి వాడతారు? దీన్ని అబ్జార్బింగ్ కార్బన్ డైఆక్సైడ్, ఫర్ అబ్జార్బింగ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే KOH సొల్యూషన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో ఉంటే ఆ CO2ని ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలది KOH. ఆల్ రైట్. ఇది డూమాస్ మెథడ్లో వాడతారు. ఇది KOH కార్బన్ డైఆక్సైడ్ వేరే వేరే గ్యాసెస్ నుంచి CO2ని అబ్జార్బ్ చేసుకునేటప్పుడు డూమాస్ మెథడ్ అని ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు చదువుతారు. దాంట్లో ఎస్టిమేషన్ ఆఫ్ నైట్రోజన్ అని ఒకటి ఉంటుంది. అందులో మధ్యలో ఇంటర్మీడియట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అది నైట్రోజన్ గ్యాస్ నుంచి సెపరేట్ చేయాలంటే KOHలో పాస్ చేస్తారు. సో అది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకోగలదు. ఓకే. నెక్స్ట్ ఇందాక చూసాం కదా సోడియం పొటాషియం పంప్, అది కూడా ఇక్కడ సోడియం పొటాషియం పంప్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ దీని తర్వాత సీసియం యూసెస్ అండి. సీసియం యూజ్ వెరీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ సీసియం ఈజ్ టు మేక్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ నాన్న. ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ ఇవండి యూజెస్ గ్రూప్ 1 ఎలిమెంట్స్వి. రైట్. నెక్స్ట్ టాపిక్ వెళ్తే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. అంటే ఇవి ఇక్కడ ఇది హెడింగ్. ఇందులో మనం ఒక్కొక్క కాంపౌండ్ గురించి లైక్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అనేవి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ కాబట్టి మెటల్ తీసుకుంటాం. ఇందాకే చూసాం ఇక్కడ మనం ఆక్సైడ్ M+O2 గివ్స్ రైజ్ టు M2O. ఇది మెటల్ ఆక్సైడ్ నానా, మెటల్ ఆక్సైడ్. అంటే ఈ రియాక్షన్ జనరల్గా ఎవ్రీ ఆల్కలీ మెటల్స్ అయితే ఇస్తాయి. నెక్స్ట్ M+O2 గివ్స్ రైజ్ టు M2O2. అంటే ఇది మెటల్ పెరాక్సైడ్ అండి. ఓకే, ఇందాకే చూసాం ఇది M+O2 గివ్స్ రైజ్ టు MO2 అన్న. దిస్ ఈజ్ మెటల్ సూపర్ ఆక్సైడ్, మెటల్ సూపర్ ఆక్సైడ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆక్సైడ్స్ అనేవి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం అన్నీ ఫామ్ చేస్తాయి.
కానీ పెరాక్సైడ్కి వచ్చేసరికి లిథియం అంత ఈజీగా ఫామ్ చేయలేదు. పెరాక్సైడ్ సోడియం ఫామ్ చేయగలదు, పొటాషియం ఫామ్ చేయగలదు, అండ్ సో అనేది ఫామ్ చేయగలదు. సూపర్ ఆక్సైడ్ వచ్చేసరికి సోడియం అంత ఈజీగా ఫామ్ చేయలేదండి. ఏ ఫామ్ చేస్తుంది? పొటాషియం, రుబీడియం, సీసియం, ఇవి సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా సార్ అని అంటే, ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు ఆక్సైడ్ ఫామ్ అయినప్పుడు ఈ ఆక్సైడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? O-2, పెరాక్సైడ్ని O2-2, సూపర్ ఆక్సైడ్ని O2-1. వీటన్నిటిలోని సైజ్ అన్నిటికన్నా దేనిది ఎక్కువ ఉంది అని అంటే సూపర్ ఆక్సైడ్ది సైజ్ ఎక్కువ ఉంటుంది. సూపర్ ఆక్సైడ్ సైజ్ ఎక్కువ సైజ్ ఉన్నవి నాన్ మెటల్స్ ఆర్ అయాన్స్ని చిన్న సైజ్ క్యాటయాన్స్ స్టెబిలైజ్ చేయలేవు నాన్న. అందుకని లిథియం చిన్న సైజ్ కాబట్టి ఇది సూపర్ ఆక్సైడ్ ఫామ్ చేసే టెండెన్సీ దీనికి చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ చూడండి, పొటాషియం నుంచి సూపర్ ఆక్సైడ్ ఫార్మ్ అవుతుంది. ఎందుకు? పొటాషియం సైజ్ కొంచెం పెద్దది కాబట్టి ఈ సూపర్ ఆక్సైడ్ని స్టెబిలైజ్ చేయగలదు. ఆల్ రైట్, సో డ్యూ టు దీస్ రీజన్స్ మీకు లిథియంకి వెళ్తే ఓన్లీ ఆక్సైడ్స్ వస్తాయి, సోడియం నుంచి పెరాక్సైడ్స్ వస్తాయి, అండ్ పొటాషియం నుంచి సూపర్ ఆక్సైడ్స్ అనేవి అయితే వస్తాయి నాన్న. నెక్స్ట్, ఈ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ని హైడ్రోలైజ్ చేయొచ్చా సార్ అని అంటే, ఫర్ సపోజ్ మీరు ఆక్సైడ్ తీసుకున్నారండి, ఆక్సైడ్ జనరల్ ఫార్ములా M2O, పెరాక్సైడ్ జనరల్ ఫార్ములా M2O2, అండ్ సూపర్ ఆక్సైడ్ జనరల్ ఫార్ములా MO2 నాన్న. వీటిని హైడ్రోలైసిస్ చేశారు. హైడ్రోలైసిస్ అంటే వాటర్ యాడ్ చేసి వాటర్తో ఈ మాలిక్యూల్ని బ్రేక్ చేయడం. ఓకే, మూడిట్లోనూ కొన్ని కామన్ ప్రోడక్ట్స్ వస్తాయండి. మూడిట్లోనూ కామన్ ప్రోడక్ట్స్ వస్తాయి. కామన్ ప్రోడక్ట్స్ ఏంటంటే మెటల్ అయాన్ M+ అయాన్ ప్లస్ హైడ్రాక్సైడ్ అయాన్ అయితే వస్తుందన్న. దీంట్లోని మెటల్ అయాన్ ప్లస్ హైడ్రాక్సైడ్ అయాన్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మెటల్ అయాన్ ప్లస్ హైడ్రాక్సైడ్ అయాన్ అయితే వస్తుంది. పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్ వచ్చేసరికి పెరాక్సైడ్లో, మెటల్ పెరాక్సైడ్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక బై ప్రోడక్ట్ జనరేట్ అవుతుంది. దీంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే బై ప్రోడక్ట్తో పాటు ఆక్సిజన్ గ్యాస్ అనేది కూడా రిలీజ్ అవుతుందన్న. సో సింపుల్ థింగ్ టు రిమెంబర్, వీటి మూడింటిని ఆక్సైడ్, పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్ మూడింటిని వాటర్ తోటి హైడ్రోలైజ్ చేస్తే, ఆబ్వియస్లీ హైడ్రోలైజ్ అంటే వాటర్ తోటి రియాక్ట్ చేయడమే. దీన్ని రియాక్ట్ చేస్తే కామన్ ప్రోడక్ట్స్ ఏంటండి? వీటి మూడింటిని కామన్ ప్రోడక్ట్స్ చూస్తే వీటి మూడింటికి M+ అండ్ OH- నాన్న. పెరాక్సైడ్తో పాటు మీకు H2O2 వస్తుంది, సూపర్ ఆక్సైడ్ తోటి మీకు H2O2 ప్లస్ ఆక్సిజన్ గ్యాస్ అనేది అయితే లిబరేట్ అవుతుందండి. సో కాంపౌండ్స్లో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అంటాను. ఇక్కడ ఆక్సైడ్స్లో లిథియం అయితే ఆక్సైడ్ వస్తుంది, సోడియం నుంచి పెరాక్సైడ్ అండ్ పొటాషియం నుంచి సూపర్ ఆక్సైడ్ వస్తుందన్న. నెక్స్ట్ దీని తర్వాత హ్యాలైడ్స్ అండి, మెటల్ హ్యాలైడ్స్. ఇప్పుడు మెటల్ హ్యాలైడ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి సార్? మెటల్ ఆక్సైడ్స్ని ఎలా ప్రిపేర్ చేసామో చూసామో మనం. ఇక్కడ మెటల్ హ్యాలైడ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూడండి. ఒకటి, ఫర్ సపోజ్ నేను యాసిడ్ తీసుకున్నానండి, యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాను నాన్న. ఓకే, నెక్స్ట్ యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రాక్సైడ్ తీసుకున్నాను నాన్న, మెటల్ హైడ్రాక్సైడ్. థర్డ్, యాసిడ్ ప్లస్ మెటల్ కార్బనేట్ తీసుకున్నానండి, యాసిడ్ ప్లస్ మెటల్ కార్బనేట్. యాసిడ్ అంటే ఇక్కడ HCl, HX అలాంటిది యాసిడే తీసుకున్నాను. యాసిడ్ అంటే నా ఉద్దేశం ఇక్కడ HX, ఆక్సో యాసిడ్ కాదు. HCl, HBr, HI ఆ యాసిడ్స్. ఓకే, వీటిల్ని మనం ఇప్పుడు యాసిడ్, మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ 10th క్లాస్లో చదువుకుని అంటారు, మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఇది యాసిడ్, ఇది బేస్. యాసిడ్ ప్లస్ బేస్ ఏ రియాక్షన్ అవుతుందనా? సాల్ట్ ప్లస్ వాటర్ కదా. సాల్ట్ ఏమొస్తుంది ఇక్కడ? యాసిడ్ ఏంటి ఇక్కడ? HX. మీరు మెటల్ని, ఫర్ సపోజ్ మీరు మెటల్ ఆక్సైడ్ని, గ్రూప్ 1 ఆక్సైడ్ని ఎలా రాస్తాం? M2O అని రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాం మనం? యాసిడ్ ప్లేస్లో HX అని రాస్తాం. HX ప్లస్ M2O. మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి? యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ కదా. సాల్ట్ ఏమవుతుంది? ఈ మెటల్ అండ్ ఈ హాలోజన్. సో సాల్ట్ ఏమవుతుంది? MX. వచ్చిందా మెటల్ హ్యాలైడ్? ఇన్ ఏ సిమిలర్ వే ఇది యాసిడ్, హైడ్రాక్సైడ్ అంటే బేసే కదా. ఇక్కడ మనం HX తీసుకున్నాం. మెటల్ హైడ్రాక్సైడ్ ఫార్ములా ఏంటి?
MO H నానా. యాసిడ్ ప్లస్ బేస్ సాల్ట్ కదా, ఏంటి సాల్ట్ MX వచ్చిందా, బై ప్రొడక్ట్ వాటర్ ఆబ్వియస్లీ దాంట్లో కూడా అంతే. నెక్స్ట్ ఇందులో యాసిడ్ ప్లస్ మెటల్ కార్బనేట్ HX తీసుకున్నాం. మెటల్ కార్బనేట్ ఏంటి, మెటల్ కార్బనేట్ ఇక్కడ ఫర్ సపోజ్ సోడియం కార్బనేట్ తీసుకున్నాం అనుకోండి, పొటాషియం కార్బనేట్ తీసుకున్నాం, జనరల్ ఫార్ములా M2CO3. యాసిడ్ ప్లస్ మెటల్ కార్బనేట్ ఏం ప్రొడ్యూస్ అవ్వాలన్నా, సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ H2O, ఇవి బై ప్రొడక్ట్స్. యాసిడ్ని మెటల్ కార్బనేట్తో కానీ మెటల్ బై కార్బనేట్తో కానీ రియాక్ట్ చేస్తే సాల్ట్ ప్లస్ CO2 ప్లస్ H2O ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సాల్ట్ ఏంటి మనకి MX. అంటే మనం గ్రూప్ 1 ఎలిమెంట్స్ సాల్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఎన్ని వేస్ ఉన్నాయండి, 3 వేస్ ఉన్నాయండి. ఏంటవి, ఫస్ట్ మీరు మెటల్ ఆక్సైడ్ని కానీ ఆర్ మెటల్ హైడ్రాక్సైడ్ని కానీ ఆర్ మెటల్ కార్బనేట్ కానీ యాసిడ్తో రియాక్ట్ చేస్తే మనకు వచ్చేదల్లా MXA అనండి, రైట్. సో ఇంకొక రియాక్షన్ చేసి చూద్దాం ఇక్కడ. ఫర్ సపోజ్ మీరు HCl తీసుకున్నారండి, HCl మీరు సోడియం ఆక్సైడ్తో రియాక్ట్ చేశారు, ఓకే. నెక్స్ట్ కేసులో HCl మీరు సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేశారు, ఓకే. థర్డ్ కేసులో మీరు HClని సోడియం కార్బనేట్ తోటి రియాక్ట్ చేశారు, ఓకే. సో యాసిడ్ ప్లస్ బేస్ ఇక్కడ ఏం ప్రోడక్ట్ వస్తుంది, NaCl ప్లస్ H2O, ఇక్కడ కూడా NaCl ప్లస్ H2O, ఇక్కడ NaCl ప్లస్ H2O ప్లస్ CO2. సేమ్ మిగిలిన మెటల్స్ కూడా గ్రూప్ 1 మెటల్స్ తీసుకుంటే మీరు ఇలాంటి మెటల్ హ్యాలైడ్స్ని ప్రిపేర్ చేయవచ్చు నాన్న, రైట్. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లిథియం హ్యాలైడ్స్ అనేవి రాసుకున్నట్లయితే లిథియం ఫ్లోరైడ్, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్ అండ్ లిథియం అయోడైడ్ నానా. ఇన్ ఎ సిమిలర్ వే సోడియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్ అండ్ సోడియం అయోడైడ్. పొటాషియం ఫ్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, పొటాషియం బ్రోమైడ్ అండ్ పొటాషియం అయోడైడ్. rubidium fluoride, rubidium chloride, rubidium bromide and rubidium iodide. Next cesium fluoride, cesium chloride, cesium bromide and cesium iodide nana. అవునా, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డౌన్ ద గ్రూప్ ఇలా వెళ్తుంటే లిథియం ఫ్లోరైడ్ నుంచి లిథియం అయోడైడ్ వరకు ఇక్కడ నేను డెల్టా HF రాస్తానండి, డెల్టా HF నాట్ అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఇప్పుడు లిథియము ఫ్లోరిన్ కలిసి LiF ఫార్మ్ చేసాయండి. ఏదైనా ఒక బాండ్ ఫామ్ అయిందంటే ఏమవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బాండ్ బ్రేక్ చేయడానికి ఎనర్జీ కావాలి, బాండ్ ఫామ్ చేస్తే ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. సో లిథియం ప్లస్ ఫ్లోరిన్ గివ్స్ రైజ్ టు LiF, Na ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు NaCl. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి, M ప్లస్ X2 గివ్స్ రైజ్ టు MX నానా. దీన్ని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అని అంటాం, ఓకే. ఇది 1 మోలే అయి ఉండాలి అండ్ మిగతా ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. M ప్లస్ హాఫ్ X2 గివ్స్ రైజ్ టు 1 మోల్ ఆఫ్ మెటల్ హ్యాలైడ్, రైట్. సో ఇక్కడ మనం బాండ్ని ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ జనరల్గా అండి ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది నాన్న. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ నెగిటివ్గా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎనర్జీ లిబరేట్ అవుతుంది, ఓకే. సో డౌన్ ద గ్రూప్ మీరు చూసుకున్న ఫ్రమ్ ఫ్లోరైడ్ టు అయోడైడ్ దేనికి చూసుకున్నా ఫ్లోరైడ్ టు అయోడైడ్ దేనికి చూసుకున్నా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ బికమ్స్ లెస్ నెగటివ్ నానా. ఇలాగ మీరు వెళ్తే ఇలా డౌన్ ద గ్రూప్ వెళ్తే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేది లెస్ నెగటివ్ అండి. లెస్ నెగటివ్ ఎందుకు అవుతుంది అని అంటే ఫ్లోరైడ్ నుంచి అయోడైడ్ వెళ్తుండడం వల్ల యానియాన్ సైజ్ పెరిగిపోతుంది. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ గవర్న్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఇక్కడ ఒకటి రాసేస్తున్నాను, అది వాట్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ అయోనైజేషన్ ఎనర్జీ అండి, అయోనైజేషన్ ఎనర్జీ. సెకండ్ ఫ్యాక్టర్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ని గవర్న్ చేసేది లాటిస్ ఎంథాల్పీ అండి, లాటిస్ ఎంథాల్పీ, ఓకే. సో వీటి రెండిట్లోని ఏది తగ్గినా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అనేది అయితే పడిపోతుందన్న, రైట్. సో ఇలా మీరు డౌన్ ద గ్రూప్ వెళ్తే దేనికి వెళ్ళినా సరే
ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ లెస్ నెగిటివ్ అవుతూ ఉంటుందండి. దాని అర్థం ఏంటంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. ఓకే, రైట్. అదే కనుక మీరు ఇలాగా అక్రాస్ ఇలా చూసుకున్నారనుకోండి, లిథియం ఫ్లోరైడ్ నుంచి సీసియం ఫ్లోరైడ్ వరకు ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇలా వెళ్తుంటే మీకు లెస్ నెగిటివ్ అవుతుందనా. కానీ క్లోరైడ్స్ కానీ బ్రోమైడ్స్ కానీ అయోడైడ్స్ కానీ ఇలా వెళ్ళారు అనుకోండి, ఈ మూడిటికి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ డెల్టా హెచ్ఎఫ్ ఇక్కడ మోర్ నెగిటివ్ అవుతూ ఉంటుందండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. ఎనీ ఎలిమెంట్ తీసుకోండి, లిథియం కానీ సోడియం కానీ పొటాషియం కానీ రుబీడియం కానీ సీసియం కానీ డౌన్ ద గ్రూప్ ఇలా మెటల్ కాన్స్టెంట్ నుంచి మీరు యానియాన్ సైజ్ పెంచే కొద్దీ మీకు ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ లెస్ నెగిటివ్ అవుతూ ఉంటుంది నాన్న, రైట్. అదే మీరు యానియాన్ని కాన్స్టెంట్ నుంచి మెటల్ సైజ్ పెంచితే కూడా మీకు ఇక్కడ ఏమవుతుంది, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ మోర్ నెగిటివ్ అవుతుంది. అదేవిధంగా ఫ్లోరైడ్ కేసులో ఇది ఎక్సెప్షన్ నాన్న. ఇక్కడ మీరు యానియాన్ ఏం చేస్తున్నారు, కాన్స్టెంట్ ఉంచుతున్నారా, యానియాన్ కాన్స్టెంట్ నుంచి మెటల్ సైజే పెంచుతున్నారు, అయినప్పటికీ కూడా దీని ఎంథాల్పీ ఫార్మేషన్ లెస్ నెగిటివ్ అవుతూ ఉంటుంది, రైట్, క్లియర్. ఇప్పుడు మెటల్ హ్యాలైడ్స్ అయిపోయినానా, మెటల్ హ్యాలైడ్స్ తర్వాత సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ అండి, సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్. ఓకే, రైట్. ఆక్సో యాసిడ్స్ అంటే ఏంటి నాన్న, ఇప్పుడు నార్మల్ ఇలాగ హెచ్సిఎల్ అని రాసామండి, ఇది యాసిడే, హైడ్రోక్లోరిక్ యాసిడే ఆక్వస్ స్టేట్లో ఉంటే, కానీ దీంట్లో ఏమైనా ఆక్సిజన్ ఉందా, లేదు కదా. సో ఇది ఆక్సో యాసిడ్ అవ్వదు. అదే మీరు కార్బోనిక్ యాసిడ్ తీసుకున్నారు, H2CO3 తీసుకున్నారండి, ఇది కార్బోనిక్ యాసిడ్ H+ రిలీజ్ చేయగలదు, కానీ యాసిడ్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి దీన్ని ఆక్సో యాసిడ్ అని అంటారు. ఇన్ సిమిలర్ వే ఇంకొన్ని ఆక్సో యాసిడ్స్ ఉన్నాయా సార్ అని అంటే H2SO4, ఇది సల్ఫ్యూరిక్ యాసిడే అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఆక్సో యాసిడ్ నానా. నెక్స్ట్ HNO3 యాసిడ్ కూడా, ఆక్సో యాసిడ్ కూడా, రైట్. సో ఈ గ్రూప్ 1 మెటల్స్ ఆక్సో యాసిడ్స్ ఫామ్ చేస్తాయా సార్ అని అంటే సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ ఫామ్ చేస్తాయా, సాల్ట్స్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ ఎలా ఫామ్ చేస్తాయి. ఇప్పుడు H2CO3 తీసుకున్నారు అనుకోండి, సాల్ట్ ఆఫ్ H2CO3 విత్ సోడియం తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇప్పుడు సోడియం కార్బనిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయింది అనుకోండి, సోడియం కార్బనిక్ యాసిడ్ తోటి ఆర్ సోడియం హైడ్రాక్సైడ్నే తీసుకుందాం, దీన్ని కార్బనిక్ యాసిడ్ తోటి రియాక్ట్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్లో ఇది సోడియం బైకార్బనేట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, సెకండ్ ఫేజ్లో ఇది సోడియం కార్బనేట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు నానా. ఎందుకు, ఇది 2H+ రిలీజ్ చేయగలదు కదా. సో 1 సోడియం ఎట్ ఏ టైం రీప్లేస్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ బైకార్బనేట్ వచ్చింది, ఇక్కడేమో కార్బనేట్ వచ్చిందండి. నెక్స్ట్ ఇన్ ఏ సిమిలర్ వే సల్ఫేట్స్ తీసుకుంటే సోడియం హైడ్రాక్సైడ్ని NaOHని సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ చేసామమ్మా, ప్రొడ్యూస్ అయ్యేది మనకి సోడియం బైసల్ఫేట్ NaHSO4, ఇంకోసారి రియాక్ట్ అయితే ప్రొడ్యూస్ అయ్యేది సోడియం సల్ఫేట్ అమ్మ. సోడియం కార్బనేట్స్ ఆర్ ఎనీ అదర్ మెటల్ కార్బనేట్స్ ఆఫ్ గ్రూప్ 1 తీసుకున్నట్లయితే మనం ఇక్కడ లిథియం కార్బనేటే తీసుకున్నామండి, లిథియం కార్బనేట్, సోడియం కార్బనేట్, పొటాషియం కార్బనేట్, రుబీడియం కార్బనేట్ అండ్ సీసియం కార్బనేట్ తీసుకున్నాం నాన్న, అవునా. సో ఈ అన్ని కార్బనేట్స్లో మనం డౌన్ ద గ్రూప్ వెళ్ళే కొద్దీ స్టెబిలిటీ టు హీట్ పెరిగిపోతుంది నాన్న. ఇప్పుడు మనం లిథియం కార్బనేట్ని హీట్ చేసామనుకోండి, ఇది ఇమీడియట్గా Li2O+CO2 అనేది అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మీరు సీసియం కార్బనేట్ వరకు వెళ్ళారు అనుకోండి, ఇది స్టేబుల్గా ఉంటుంది ఈవెన్ అట్ హై టెంపరేచర్స్. మనకి సీసియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి అయితే ప్రొడ్యూస్ అవ్వవు. అంటే ఇక్కడ యాజ్ ది ఎలక్ట్రోపాజిటివిటీ నానా, లిథియం నుంచి సీసియం వెళ్తే ఎలక్ట్రోపాజిటివిటీ పెరుగుతుందా, ద టెండెన్సీ టు లూజ్ అన్ ఎలక్ట్రాన్ పెరుగుతుందా, సీసియం ఈజీగా లూజ్ చేసుకోగలదు కదా. సో అందువలన ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది నాన్న, రైట్.
సో ఇక్కడ అంత వీక్గా ఉంటుంది, లిథియం కార్బనేట్లో వీక్గా బాండ్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి మనకి లిథియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వెంటనే ప్రొడ్యూస్ అయిపోతాయి. సేమ్ విత్ బైకార్బనేట్ ఆల్సో నానా, లిథియం బైకార్బనేట్ అనేది ఎగ్జిస్ట్ అవడం చాలా చాలా కష్టంగా అవుతుంది. ఓకే, సో అదే సేమ్ రియాక్షన్ చూసుకోవచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ సాల్ట్స్ ఆఫ్ ఆక్సాసిడ్స్ కూడా అయిపోయి. ఇప్పుడు చూడండి మనకి అడిగే క్వశ్చన్స్, ఇవి ఒక థియరటికల్ పార్ట్ అండి. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లిథియం అండ్ అదర్ ఆల్కలీ మెటల్స్ అన్నారు నాన్న. లిథియం అండ్ అదర్ ఆల్కలీ మెటల్స్ ఎప్పుడు ఏ పీరియాడిక్ టేబుల్లోని ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఫస్ట్ ఆ గ్రూప్లోని ఫస్ట్ ఎలిమెంట్ మిగతా ఎలిమెంట్స్ తోటి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు లిథియం ఒకలా బిహేవ్ చేస్తుంది, మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఒకలా బిహేవ్ చేస్తాయి. బెరీలియం ఒకలాగా, మళ్ళీ ఇవన్నీ ఒకలాగా. అండ్ అట్ ద సేమ్ టైం అండి లిథియంకి మెగ్నీషియంకి డయాగ్నల్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఈ రెండు ఒకేలా బిహేవ్ చేస్తాయి, ఇవన్నీ ఒకేలా బిహేవ్ చేస్తాయి. ఓకే, సో ఏంటంటే ఆ పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏంటి, ఆ పాయింట్స్ ఆఫ్ సిమిలారిటీస్ ఏంటి అనేవి ఒకసారి క్లియర్ కట్గా చూసేద్దాం. చూడండి ఇప్పుడు పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్లో మనకి ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ లిథియం ఈజ్ మచ్ హార్డర్. ఇప్పుడు గ్రూప్ 1 మెటల్స్ సోడియం తీసుకోండి, మీరు వినే ఉంటారు లోవర్ క్లాసెస్ 6th క్లాస్ నుంచే విని ఉంటారు. సోడియంని మన నైఫ్తో కట్ చేయొచ్చు. గ్రూప్ 1 మెటల్స్ని ఈజీగా నైఫ్తో కట్ చేయొచ్చు, ఎందుకంటే అవి సాఫ్ట్గా ఉంటాయి. కానీ లిథియం మిగతా మెటల్స్తో పోల్చుకుంటే ఇది హార్డ్గా ఉంటుందండి. ఓకే, వేరే ఆల్కలీ మెటల్స్ తోటి లిథియం మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ లిథియం దాకా చూసామన్నా నాన్న ఈ పాయింట్, లిథియం ఈజ్ లీస్ట్ రియాక్టివ్ బట్ ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఇందాక స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ చూసామా, లిథియంకి -3.04 volts ఉందా. అంటే ఏంటి, ఇది ఈజీగా ఆక్సిడైజ్ అవ్వగలదు. మిగతా వాటితోటి కంపేర్ చేసుకుంటే లిథియంకి అన్నిటికన్నా ఎక్కువగా స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఉంది. సోడియంకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అన్నిటికన్నా తక్కువ ఉంది అని మనం చూసాం. ఓకే, సో ఇదొక డిఫరెన్స్ అండి మిగతా ఆల్కలీ మెటల్స్ తోటి. ఆన్ కంబషన్ ఇన్ ఎయిర్ ఇది కూడా చూసానన్నా, లిథియంని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే నార్మల్ ఆక్సైడ్ వస్తుంది, Li2O వస్తుంది. లిథియం పెరాక్సైడ్ అయితే రాదు. దాని రీజన్ కూడా మనం చూసుకున్నాం. కానీ సోడియం అండ్ వాటితో చూస్తే మనకి ఏమొస్తాయి, పెరాక్సైడ్ వస్తుంది. పొటాషియంతో సూపర్ ఆక్సైడ్ వస్తుంది. లిథియం తోటి పెరాక్సైడ్ అండ్ సూపర్ ఆక్సైడ్స్ రావు. అదొక పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ నాన్న. నెక్స్ట్ ఇది చూడండి, లిథియం క్లోరైడ్ ఇస్ డెలిక్విసెంట్. డెలిక్విసెంట్ అని అంటే ఇది వాటర్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుందన్న. LiCl ఈజ్ డెలిక్విసెంట్ అండ్ క్రిస్టలైజెస్ యాజ్ LiCl.2H2O. లిథియం క్లోరైడ్ హైడ్రేట్ అయిపోయి LiCl.2H2Oగా మనకి ప్రొడ్యూస్ అవుతుంది. కానీ సోడియం క్లోరైడ్ NaCl.2H2O, NaCl.3H2O అనేవి అయితే ఉండవండి. ఓకే, ఇదొక పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, రైట్. నెక్స్ట్ lithium bicarbonate, lithium hydrogen carbonate or lithium bicarbonate is not obtained in the solid form, whereas మిగతావన్నీ సాలిడ్ ఫామ్లో ఉంటాయి. సోడియం బైకార్బోనేట్ అండి, బేకింగ్ సోడా సాలిడ్ ఫామ్లో ఉంటుంది, కానీ లిథియం బైకార్బోనేట్ సాలిడ్ ఫామ్లో అనేవి అయితే ఉండవండి, రైట్. సో ఇది పాయింట్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ లిథియం అండ్ అదర్ ఆల్కలీ మెటల్స్. మళ్ళీ చూసుకుంటే ఫస్ట్ లిథియం హార్డ్గా ఉంటుంది, మిగతా వాటిని ఈజీగా నైఫ్ తోటి కట్ చేయొచ్చు. లిథియంని నైఫ్ తోటి కట్ చేయడానికి అవ్వదు నాన్న. నెక్స్ట్ లిథియం లీస్ట్ రియాక్టివ్, కానీ దీని SRP స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అన్నిటికన్నా చాలా నెగిటివ్ అండి. నెక్స్ట్ లిథియం డెలిక్విసెంట్, అంటే దీని సాల్ట్ LiCl.2H2O కింద ప్రొడ్యూస్ అవుతుంది, వేరాజ్ మిగతా ఆల్కలీ మెటల్ సాల్ట్స్ .XH2O కింద అయితే ప్రొడ్యూస్ అవ్వవు నాన్న. లాస్ట్లోని చూసుకున్నది మనం లిథియం బైకార్బోనేట్ సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవ్వడం చాలా కష్టం నాన్న. అండ్ సోడియం బైకార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్ సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్టెన్స్ ఉంటాయి వీటివి, రైట్. సో ఇది నాన్న దీని పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్. దీని రీజన్ ఏంటో, లిథియం బైకార్బోనేట్ జనరల్గా లాటిస్ ఎంథాల్పీ ఎక్కువ ఉందనుకోండి, అవి సాలిడ్ స్టేట్లో ఈజీగా ఉంటాయి. దేనికైతే లాటిస్ ఎంథాల్పీ తక్కువ ఉంటుందో అది సాలిడ్ స్టేట్లో దాన్ని చూడడం చాలా రేర్ అవుతుంది. సో దానివల్ల లిథియం బైకార్బోనేట్ సాలిడ్స్ ఫామ్లో అనేది అయితే ఉండదండి. ఇప్పుడు డిఫరెన్సెస్ అయిపోయా, పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అయిపోయా అంటే ఇక్కడ 5th పాయింట్ కూడా లిథియం
unlike other alkali metals forms no ethynide on reaction with ethine. ఇదేంటి నాన్న ఇది నో రియాక్షన్ అంటే ఏంటి ఇక్కడ అర్థం చూడండి, ఒక రియాక్షన్ రాసి చూపిస్తాను. ఇది జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూస్తాం మనం. ఇప్పుడు ఇథైన్ తీసుకున్నామండి, సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్, దీన్ని సోడియంతో రియాక్ట్ చేసాం నాన్న. ఇక్కడ ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ చూసుకుంటే మనం, ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ చూసుకుంటే ఎస్పీ హైబ్రిడైజ్డ్ నాన్న. ఎస్పీ హైబ్రిడైజ్డ్ అంటే ఇక్కడ పర్సెంట్ ఎస్ క్యారెక్టర్ ఇక్కడ 50 ఉంటుంది. ఎస్ క్యారెక్టర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ యాటమ్ అంత ఎలక్ట్రోన్ నెగిటివ్ అవుతుందండి. ఇక్కడ కార్బన్ 50% ఎస్ క్యారెక్టర్ అంటే ఈ కార్బన్ ఎలక్ట్రోన్ నెగిటివిటీ ఎక్కువ. అంటే ఈ బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ దేని వైపు ఉంటాయి, కార్బన్ వైపు ఉంటాయి. అంటే ఏం రిలీజ్ అవుతుంది, H+. అంటే ఒకవేళ ఎస్పీ హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంది అని అంటే అది ఎసిడిక్ హైడ్రోజన్ అనేది రిలీజ్ చేయగలదండి. సో ఎసిడిక్ హైడ్రోజన్ అనేది రిలీజ్ చేస్తే ఇది సోడియంతో రియాక్ట్ అయ్యి ప్రొడ్యూస్ చేసేది CH ట్రిపుల్ బాండ్ C- అండ్ Na+ నానా. అండ్ అట్ ద సేమ్ టైం ఏం ప్రొడ్యూస్ చేస్తుందండి, ఇది హైడ్రోజన్. ఓకే, అదే మీరు లిథియం తోటి రియాక్ట్ చేశారనుకోండి, లిథియం తోటి CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ లిథియం తోటి రియాక్ట్ చేశారనుకోండి, ఏం రాస్తుందంటే అక్కడ పాయింట్, ఇది ఇలా ఫార్మ్ అవ్వదు, +H2 ఇలా ఫార్మ్ అవ్వదు. లిథియం చిన్నది కదండి, కోవలెంట్ ఫామ్ చేస్తుంది కాంపౌండ్, అయానిక్ అయితే ఫామ్ చేసే టెండెన్సీ అంత ఎక్కువగా ఉండదు. సో అందువలన ఇక్కడ పాయింట్ చూసుకున్నట్లయితే లిథియం అన్లైక్ అదర్ ఆల్కలీ మెటల్స్, మిగతా ఆల్కలీ మెటల్స్తో పోల్చుకుంటే లిథియం ఫార్మ్స్ నో ఇథైనైడ్. ఇది ఇథైనైడ్ నాన్న, దీన్ని ఇథైనైడ్ అంటారు. దీని పేరు సోడియం ఇథైనైడ్. సోడియం ఇథైనైడ్. అన్లైక్ అదర్ ఆల్కలీ మెటల్స్, లిథియం అయితే ఇథైనైడ్ ఫామ్ చేయలేదండి అపాన్ రియాక్షన్ విత్ ఇథైన్. ఇది ఇథైన్ ఉంది, ఇది ఇథైన్ ఉంది, ఇథైన్, రైట్. సో సోడియం పొటాషియం ఇవన్నీ ఇథైన్తో రియాక్ట్ అయ్యి ఇథైనైడ్ ఫామ్ చేయగలవు, కానీ లిథియం అనేది మాత్రం ఇథైనైడ్ ఫామ్ చెయ్యలేదు. నెక్స్ట్ పాయింట్ నాన్న, లిథియం నైట్రేట్ LiNO3 అండ్ సోడియం నైట్రేట్ NaNO3 వెన్ హీటెడ్ గివ్స్ లిథియం ఆక్సైడ్. చూడండి ఇక్కడ లిథియం ఆక్సైడ్ నైట్రేట్ని హీట్ చేస్తే డీకంపోజ్ అయ్యి ఆక్సైడ్ వస్తుంది, కానీ వేరే ఆల్కలీ మెటల్ నైట్రేట్స్ని హీట్ చేస్తే మెటల్ నైట్రైట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక పాయింట్, మీరు నైట్రేట్స్కి మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా NO3 రాసానండి, NaNO3 రాసానండి. ఓకే, ఇక్కడ ఇన్ సిమిలర్ వే LiNO2 అండ్ NaNO2, ఇది 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకే, నైట్రేట్ నుంచి ఒక ఆక్సిజన్ తీసేస్తే నైట్రైట్ అవుతుంది అన్న. సో దీని పేరు లిథియం నైట్రేట్. ఓకే, 8 నుంచి ఒక ఆక్సిజన్ తీసేస్తే 8 అవుతుంది, ఇదేమవుతుంది లిథియం నైట్రైట్. ఓకే, ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, 8 ఎక్కువ ఆక్సిజన్స్ ఉంటాయి, 8లో 1 ఆక్సిజన్ లెసర్ దాన్ 8 నాన్న, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం లిథియం నైట్రేట్ని హీట్ చేస్తే నైట్రైట్ వచ్చిందా, ఆక్సైడ్ వచ్చిందా? ఆక్సైడ్ వచ్చిందా? ఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డైఆక్సైడ్, బ్రౌన్ కలర్ గ్యాస్ అయితే వచ్చేస్తుంది. అదే మనం వేరే మెటల్ నైట్రేట్స్ని సోడియం కానీ పొటాషియం కానీ ఏం తీసుకున్నా మనకి వచ్చేది నైట్రైట్. చూడండి ఇక్కడ లిథియం నైట్రేట్ వెన్ హీటెడ్ గివ్స్ లిథియం ఆక్సైడ్ Li2O, అదే లిథియం ఆక్సైడ్ అంటే. వెరాజ్ అదర్ ఆల్కలీ మెటల్ నైట్రేట్స్ అంటే సోడియం నైట్రేట్ అపాన్ హీటింగ్ ఆర్ డీకంపోజింగ్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, కరస్పాండింగ్ నైట్రైట్ అండి. దట్ ఈస్ NaNO2, KNO2, RbNO2, CsNO2 అవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, లిథియం ఫ్లోరైడ్ అండ్ లిథియం ఆక్సైడ్ ఆర్ కంపారిటివ్లీ మచ్ లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది కూడా మనం వాటర్లో సాల్యుబిలిటీ దేన్ని ఎలా గవర్న్ చేస్తాయండి వాటర్లో సాల్యుబిలిటీ అని అంటే మీరు చూసుకోవాల్సింది హైడ్రేషన్ ఎంథాల్పీ. హైడ్రేషన్ ఎంథాల్పీతో పాటు మీరు చూసుకోవాల్సింది ఇక్కడ లాటిస్ ఎంథాల్పీ. ఓకే, లిథియం కాంపౌండ్స్ జనరల్గా కోవలెంట్ ఉంటాయి కదా నాన్న మిగతా ఆల్కలీ మెటల్ కాంపౌండ్స్తో పోలిస్తే. ఆల్కలీ మెటల్స్ అంటే జనరల్గా అయానిక్గా ఉంటాయి, లిథియం సైజ్ చిన్నది కాబట్టి మిగతా ఆల్కలీ మెటల్స్తో పోలిస్తే దీనికి వాటర్లో సాల్యుబిలిటీ అనేవి తక్కువగా ఉంటాయి నాన్న. సో LiF కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ నాన్న,
కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది పోలార్ సాల్వెంట్లో అనేది అంతగా సాల్యుబుల్ అవ్వదు లైక్ వాటర్. ఓకేనా, ఇవి పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్. చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ హార్డర్, సెకండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎస్ఆర్పి, దీనికి చాలా నెగిటివ్. థర్డ్ ఇది డెలిక్విసెంట్ LiCl.2H2O. ఫోర్త్ బైకార్బనేట్, సాలిడ్ స్టేట్లో లిథియం అయితే ఉండదు. ఫిఫ్త్ పాయింట్ ఏమో ఇథైనైడ్ లిథియం ఫామ్ చేయదు. సిక్స్త్ పాయింట్ ఏమో లిథియం నైట్రేట్ డీకంపోజ్ చేస్తే లిథియం ఆక్సైడ్ వచ్చేస్తుంది. వెరాజ్ అదర్ ఆల్కలీ మెటల్ నైట్రేట్స్ డీకంపోజ్ చేస్తే మెటల్ నైట్రైట్స్ వస్తాయి నాన్న. లిథియం ఫ్లోరైడ్, లిథియం ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే అవి డిజాల్వ్ అవ్వవు, ఎందుకంటే ఇవి కోవలెంట్ కాబట్టి. ఇవి పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ లిథియం అండ్ అదర్ ఆల్కలీ మెటల్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ డిఫరెన్సెస్ చూసాం సార్, ఇప్పుడు ఏం చూడొచ్చు అని అంటే, ఇప్పుడు మనం పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ కాదు నాకు స్మాల్ ఎర్రర్ ఇక్కడ, పాయింట్స్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ లిథియం అండ్ మెగ్నీషియం అండి. పాయింట్స్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ లిథియం అండ్ మెగ్నీషియం నాన్న, రైట్. సో లిథియం మెగ్నీషియం ఇందాక మనం చూసాం, డయాగ్నల్ రిలేషన్షిప్ అయితే ఉంటుంది వీటి మధ్యలో. లిథియం అండ్ మెగ్నీషియం మధ్యలో డయాగ్నల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఈ రెండు సిమిలర్గా కొంత బిహేవ్ చేస్తాయి. ఇందాక చూసాం ఫస్ట్ పాయింట్ ఏంటన్నా, లిథియం హార్డ్గా ఉంటుంది. ఇన్ ఏ సిమిలర్ వే మెగ్నీషియం కూడా హార్డ్ అన్న. లిథియం అండ్ మెగ్నీషియం ఆర్ హార్డ్ ఇన్ నేచర్. ఓకే, లిథియంని వాటర్లో వేస్తే వాటర్ తోటి స్లోగా రియాక్ట్ అయ్యి ఫార్మ్ అవుతాయి హైడ్రాక్సైడ్స్. ఇక్కడ చూడండి, దేర్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఆర్ మచ్ లెస్ సాల్యుబుల్. దేర్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్స్ ఆర్ మచ్ లెస్ సాల్యుబుల్. ఇప్పుడే చూసాం కదా, లిథియం ఆక్సైడ్ లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఎందుకు? కోవలెంట్ క్యారెక్టర్. నెక్స్ట్, అండ్ దేర్ హైడ్రాక్సైడ్స్ డీకంపోజ్ ఆన్ హీటింగ్. హైడ్రాక్సైడ్స్ డీకంపోజ్ ఆన్ హీటింగ్. బోత్ ఫార్మ్ ఏ నైట్రైడ్. both form a nitride by direct combination with nitrogen. అంటే లిథియం నైట్రోజన్ తోటి కంబైన్ అయితే Li plus N2 లిథియం నైట్రైడ్ ఇస్తుందానా, Li3n. ఇన్ ఏ సిమిలర్ వే మెగ్నీషియం నైట్రోజన్ తోటి కంబైన్ అయితే వచ్చేది మనకి మెగ్నీషియం నైట్రైడ్ విచ్ ఇస్ Mg3n2. చూడండి నెక్స్ట్, లిథియం ఆక్సైడ్ లిథియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి లిథియం పెరాక్సైడ్ ఫార్మ్ అవుతుందా, సూపర్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం, లిథియం ఆక్సైడ్ లిథియం పెరాక్సైడ్ కింద కన్వర్ట్ అవ్వదు. అలాగే మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మ్ అవుతుంది, కానీ మెగ్నీషియం పెరాక్సైడ్ అనేది అయితే ఫార్మ్ అవ్వదు. సో ఇది ఒక సిమిలారిటీ. దేర్ ఆక్సైడ్స్ Li2O అండ్ MgO do not combine with excess oxygen to give any superoxide. ఓకే, సూపర్ ఆక్సైడ్ కాదు కదా, పెరాక్సైడ్ కూడా రాదు నాన్న. నెక్స్ట్, కార్బనేట్స్ ఆఫ్, ఇది చూసాం మనం, లిథియం కార్బనేట్ ఇమీడియట్గా డికంపోజ్ అయిపోతుందన్న. డౌన్ ద గ్రూప్ మనం వెళ్తే ఇందాక చూస్తే లిథియం కార్బనేట్ డౌన్ ద గ్రూప్ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఇమీడియట్గా డీకంపోజ్ అయిపోతుంది. వేరే సోడియం నుంచి సీసియం వరకు వెళ్తే ఇది అంత ఈజీగా డీకంపోజ్ అనేది అవ్వదు, రైట్. సో అలాగే లిథియం కార్బనేట్ డీకంపోజ్ అయిపోతుంది. ఇన్ ఏ సిమిలర్ వే మెగ్నీషియం కార్బనేట్ కూడా లిథియం కార్బనేట్ లాగా డీకంపోజ్ అయిపోతుంది. ద కార్బనేట్స్ ఆఫ్ లిథియం అండ్ మెగ్నీషియం డీకంపోజ్ ఈజీలీ ఆన్ హీటింగ్ టు ఫార్మ్ ది ఆక్సైడ్స్ అండ్ CO2 రాసాం. సాలిడ్ హైడ్రోజన్ కార్బనేట్ దేంట్లో ఉండదు, లిథియంలో ఉండదు. అట్ ద సేమ్ టైం మెగ్నీషియంలో కూడా ఉండదు నాన్న. నెక్స్ట్, లిథియం డెలిక్విసెంటే కదా, LiCl.2H2. సేమ్ వే మెగ్నీషియం MgCl2, ఇక్కడ MgCl2.8H2O, ఇది కూడా డెలిక్విసెంట్ నాన్న. నెక్స్ట్, లిథియం అండ్ మెగ్నీషియం క్లోరైడ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఇథనాల్. ఇది వాటర్లో సాల్యుబుల్ అని చదువుకున్నాం కదా నాన్న. లిథియం ఆక్సైడ్, లిథియం ఫ్లోరైడ్ ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. పోలర్ సాల్వెంట్స్, కొంచెం లెస్ పొలారిటీ ఆర్ నాన్ పోలర్ సాల్వెంట్స్లో తీసుకుంటే ఇవి సాల్యుబుల్ అయిపోతాయి, ఎందుకంటే వీటికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది నాన్న. లిథియం క్లోరైడ్ అండ్ MgCl2 ఆర్ డెలిక్విసెంట్. ఇవి సిమిలారిటీస్ బిట్వీన్ లిథియం అండ్ మెగ్నీషియం అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 పాయింట్స్ వచ్చాయి మనకి. ఫస్ట్, లిథియం అండ్ మెగ్నీషియం వాటర్ తోటి స్లోగా రియాక్ట్ అవుతాయి. వీటి ఆక్సైడ్స్ ఆర్ మచ్ లెస్ సాల్యుబుల్
అండ్ దర్ హైడ్రాక్సైడ్స్ డీకంపోజ్ అపాన్ హీటింగ్. చదివిందే మళ్ళీ చదువుతున్నట్టు అనిపిస్తుంది. దాకా డిఫరెన్సెస్లో చూసాం, మళ్ళీ అది మెగ్నీషియం తోటి సిమిలారిటీస్లోకి వచ్చింది. ఇవి పెరాక్సైడ్స్ సూపర్ ఆక్సైడ్స్ ఫామ్ చేయనా, కార్బనేట్స్ ఆఫ్ లిథియం అండ్ మెగ్నీషియం డీకంపోజ్ లిథియం ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ మీకు కార్బన్ డైఆక్సైడ్ అనేవి అయితే వచ్చేస్తాయి. సాలిడ్ హైడ్రోజన్ కార్బనేట్స్ అయితే వీటి రెండింటికి ఉండవు. ఇవి రెండు డెలిక్విడ్ నానా LiCl డాట్ 2H2O MgCl2 డాట్ 8H2O. ఇవి నాన్ పోలార్ సాల్వెంట్స్ ఆర్ స్లైట్లీ లెస్ పొలారిటీ సాల్వెంట్స్ ఉన్న వాటిల్లోని డిజాల్వ్ అయిపోతాయి. సో ఇవి పాయింట్స్ ఆఫ్ సిమిలారిటీస్ అండ్ పాయింట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి అయితే మనం కవర్ చేసాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఈ గ్రూప్ 1 ఎలిమెంట్స్లో ద లాస్ట్ టాపిక్ అని అనుకోవచ్చు, లాస్ట్ ఆర్ సెకండ్ లాస్ట్ బయాలజికల్ ఇంపార్టెన్స్ చిన్న టాపిక్ అది. ఇందులో చూస్తే మనం ఫస్ట్ ఈ ప్రిపరేషన్స్ సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ సోడియం. ఏంటిది? ఫస్ట్ది సోడియం కార్బనేట్, తర్వాత సోడియం క్లోరైడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ ఎలా ప్రిపేర్ అవుతుంది, అండ్ సోడియం హైడ్రోజన్ కార్బనేట్ అనేది అయితే ఎలా ప్రిపేర్ అవుతుందని మనం చూడాలి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు సోడియం హైడ్రోజన్ కార్బనేట్ చాలా ఇంపార్టెంట్ అండి. సోడియం హైడ్రోజన్ కార్బనేట్ ఇంకొక పేరు సోడియం బైకార్బనేట్ నాన్న. సో సోడియం హైడ్రోజన్ కార్బనేట్ ఆర్ సోడియం బైకార్బనేట్ ఇలా రాసేస్తాను, NaHCO3 ప్రిపరేషన్. ఓకే రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఈ NaHCO3 ప్రిపరేషన్ ఈ ప్రాసెస్ పేరు ఏమంటారు అని అంటే సాల్వే ప్రాసెస్ అండి. ఏం ప్రాసెస్ ఇది? సాల్వే ప్రాసెస్. ఓకే, ఏం చేస్తారు సార్ ఇందులో సాల్వే ప్రాసెస్లో అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది అమోనియా. అమోనియాని వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ తోటి రియాక్ట్ చేస్తే అమోనియం కార్బనేట్ ఫార్మ్ అవుతుందనా, NH4 twice CO3 అమోనియం కార్బనేట్ అయితే ఫార్మ్ అవుతుంది. ఈ అమోనియం కార్బనేట్ని మళ్ళీ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ తోటి రియాక్ట్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ అమోనియా తీసుకుని ఎక్సెస్ ఆఫ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నట్టు అర్థం. అందుకనే రియాక్షన్ 2 సార్లు రాస్తున్నాం. ఇక్కడ అమోనియం కార్బనేట్ బదులు ఏమొస్తుందని ఇక్కడ అమోనియం బైకార్బనేట్ అనేది అయితే వస్తుందండి. ఓకే, సో ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2. సో అట్ ది ఎండ్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే అమోనియం బైకార్బనేట్ నాన్న. సో ఈ అమోనియం బైకార్బనేట్ని ఏం చేస్తారు సార్ అని అంటే అమోనియం బైకార్బనేట్ని NH4HCO3ని రియాక్ట్ చేయాల్సింది మనం సోడియం క్లోరైడ్తో సార్. అమోనియం బైకార్బనేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. చూడండి, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చేయండి. ఇక్కడ NH4HCO3 ప్లస్ NaCl ఏం ప్రొడ్యూస్ అవుతుందండి? ఇక్కడ NaHCO3 ప్లస్ NH4Cl కదా. ఇదే కదా నాన్న ప్రొడ్యూస్ అయ్యేది. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చేసాం. మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ NaHCO3 అనేది ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ NaHCO3తో పాటు ఏమొచ్చింది? ఇక్కడ NH4Cl. ఇది వాటర్లో సాల్యుబుల్ నానా, ఇది వాటర్లో ఇన్సాల్యుబుల్. ఇది ఎలా ప్రెసిపిటేట్ అయిపోతుంది బయటికి అని అంటే సోడియం బైకార్బనేట్గా వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది అయితే ఇక్కడ ఫామ్ అయిపోతుందండి. ఓకే, సో ఇక్కడ సోడియం బైకార్బనేట్ ప్రెసిపిటేట్ అయిపోతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఈ ప్రాసెస్ అనేది చేసాం. ఒకవేళ 2 సాల్యుబుల్ అనుకోండి మనం సెపరేట్ చేయలేం కదా, రైట్. సో ఇప్పుడు NaHCO3 అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది సార్. ఇప్పుడు NaHCO3తో పాటు ఒకవేళ మనం ఇక్కడ చూడండి NaCl బదులు పొటాషియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, NaCl బదులు ఒకవేళ KCl తీసుకున్నాను సార్ నేను, ఇక్కడ ఏమైనా ప్రొడ్యూస్ అవుతుందా అని అంటే NaCl బదులు KCl తీసుకున్నాను, ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? పొటాషియం బైకార్బనేట్. అవునా? ఇప్పుడు పొటాషియం బైకార్బనేట్తో పాటు బై ప్రోడక్ట్ ఏంటి? సేమ్ ఇదే NH4Cl బై ప్రోడక్ట్. కానీ సోడియం బైకార్బనేట్ ప్రెసిపిటేట్ అవుతుంది కానీ పొటాషియం బైకార్బనేట్ ప్రెసిపిటేట్ అవ్వదు. ఇది చాలా సాల్యుబుల్ అండి వాటర్లో. సో మీరు పొటాషియం బైకార్బనేట్ని దీని ద్వారా అయితే ప్రిపేర్ చేసుకోలేరు. ఓకే, సో మనం సోడియం బైకార్బనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బనేట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నామా? ఇప్పుడు సోడియం బైకార్బనేట్ని సోడియం కార్బనేట్ కింద మార్చడానికి ఇంకొక మెథడ్ ఉంది. సో ఈ రెండు మనం కంబైన్ చేసే చూస్తున్నాం. ఓకే, సో
సోడియం బైకార్బోనేట్ మొదలెట్టాం ఫస్ట్, దీన్ని సోడియం కార్బోనేట్ కింద కూడా మార్చుకుందాం. ఇది క్లియరా? ఫస్ట్ ఏం చేస్తాం మనం, అమోనియాని ఎక్సెస్ ఆఫ్ H2O + CO2 తోటి రియాక్ట్ చేసాం, మనకు వచ్చింది అమోనియం కార్బోనేట్. దాని తర్వాత అమోనియం కార్బోనేట్ కాస్త అమోనియం బైకార్బోనేట్ కింద మారిపోయింది. అమోనియం బైకార్బోనేట్ని మనం సోడియం క్లోరైడ్తో రియాక్ట్ చేసాం నాన్న. సోడియం క్లోరైడ్తో రియాక్ట్ చేస్తే మనకు వచ్చింది సోడియం బైకార్బోనేట్. ఇది మనకి ప్రెసిపిటేట్ అయిపోతుంది. ఇది సాల్యుబిలిటీ దీనికి అంత ఉండదు. ఓకే, సో దానివలన దీన్ని అమోనియం క్లోరైడ్ తోటి మనం దీన్ని సెపరేట్ చేసుకోవచ్చు. అదే NaCl బదులు KCl తీసుకున్నాం అనుకోండి, KHCO3 అయితే ఫార్మ్ అయిపోతుందండి, కానీ KHCO3ని మీరు ప్రెసిపిటేట్ అయితే చేయలేరు. ఓకే, సో ఇది ఇండస్ట్రియల్ మెథడ్ కదానా. ఇక్కడ ఇండస్ట్రియల్ మెథడ్ అని అంటే డబ్బు ఎక్కువ వచ్చేయాలి, ప్రాఫిట్ ఉండాలి ఆబ్వియస్లీ, అప్పుడే కదా ఇండస్ట్రియల్ మెథడ్ అవుతుంది. అండ్ మీకు వేస్టేజ్ మినిమల్ ఉండాలండి. సో ఈ రియాక్షన్లో చూసుకున్నట్లయితే మన స్టార్టింగ్ మెటీరియల్ ఏంటండి, అమోనియా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, సోడియం బైకార్బోనేట్. అక్కర్లేనిది ఏంటి, అమోనియం క్లోరైడ్. సో మీరు సోడియం బైకార్బోనేట్ ప్రిపేర్ చేస్తూ 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 అమోనియం క్లోరైడ్ని వేస్ట్ కింద పడేస్తున్నారు పక్కన. అంటే ఇది మనకి చాలా కాస్ట్ ప్రాబ్లం అవుతుంది కదా. ఏదో విధంగా ఈ అమోనియం క్లోరైడ్ని మళ్ళీ దీనిలా మార్చామనుకోండి, బోల్డ్ డబ్బులు మిగిలిన మళ్ళీ ఇంకో రియాక్షన్ చేసుకోవచ్చు కదా, రైట్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ బై ప్రొడక్ట్స్ని అలా వేస్ట్ అవనరు, బయట పడేయరు. అమోనియం క్లోరైడ్ని ఏదో మెథడ్గా అమోనియాకి కన్వర్ట్ చేయడానికి చూస్తారు నాన్న. ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఈ అమోనియం క్లోరైడ్ని ఒకవేళ మళ్ళీ అమోనియా కింద మార్చామనుకోండి, మళ్ళీ ఇదే రియాక్షన్ చేయండి, మీకు మళ్ళీ NaHCO3 అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సో విత్ మినిమల్ వేస్టేజ్ నాన్న. సో ఈ రియాక్షన్ చూడండి, ఈ రియాక్షన్ కొంచెం ఇలా ఉంటుంది. 1 సెకండ్. యా, సో ఈ రియాక్షన్ ఇక్కడ మనం అమోనియం క్లోరైడ్ అనేది మనకి వేస్ట్ అయింది కదా. సో ఒకవేళ మనం అమోనియం క్లోరైడ్ ఇక్కడ జనరేట్ అయింది, అమోనియం క్లోరైడ్ని స్లేకెట్ లైమ్ CaOH ట్వైస్ తోటి రియాక్ట్ చేస్తే మనకి వచ్చేసేది అమోనియా. తిరిగి వచ్చిందా? దీంతో పాటు మనకు వచ్చేది బై ప్రొడక్ట్స్ ఇక్కడ CaCl2 + వాటర్ అండి. సో ఈ అమోనియా ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఇక్కడ మళ్ళీ వాడేసుకోవచ్చండి, వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ తోటి ఏమొస్తుంది మనకి, అమోనియా సోడియం బైకార్బోనేట్. ఇది మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ సోడియం బైకార్బోనేట్ ప్రిపరేషన్ నాన్న, రైట్. సో మనం ఈ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, ఈ కాంపౌండ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ని ఏమంటారు, సాల్వే ప్రాసెస్. ఇది ఇండస్ట్రియల్ మెథడ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అండి. సరే, ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉంది, దీన్ని సోడియం కార్బోనేట్ కిందకి ఏమైనా మార్చచ్చా అని అంటే ఇందులోనే ఇంక్లూడెడ్ నాన్న. సోడియం బైకార్బోనేట్ మీరు ప్రొడ్యూస్ చేశారు కదా, సోడియం బైకార్బోనేట్ని హీట్ చేసేయండి, ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి, సోడియం కార్బోనేట్ ప్లస్ H2O ప్లస్ CO2. ఓకే సార్, సోడియం కార్బోనేట్ని వాషింగ్ సోడా కిందకు మార్చచ్చా అంటే Na2CO3 .NH2O కదా నాన్న వాషింగ్ సోడా అంటే. దీన్ని మనం రియాక్ట్ చేసేది 10 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, Na2CO3 + 10H2 అంటే 10 మాలిక్యూల్స్. దీన్ని మనం ఏం చేస్తున్నాం, హైడ్రేట్ చేస్తున్నాం. సో సోడియం కార్బోనేట్ని హైడ్రేట్ చేస్తే మనకు వచ్చేది Na2CO3 .10H2O. దీన్నే మనం వాషింగ్ సోడా అని అంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయిందా, ఇది అయిపోయిందా. ఇక్కడ మిగిలింది ఏంటన్నా, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ని ఎలా ప్రిపేర్ చేస్తారండి, ఏ ఫ్యాక్టరీలో ప్రిపేర్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏ రియాక్షన్స్ కావాలి. సోడియం క్లోరైడ్ చాలా కష్టమా అని అంటే సోడియం క్లోరైడ్ అన్నిటిలోని ఇదే ఈజీ అండి, దీని కెమికల్ రియాక్షన్ రాయాల్సిన అవసరం లేదు. సోడియం క్లోరైడ్ ఎక్కడ దొరుకుతుంది, సముద్రంలో కదా. సముద్రంలో నీళ్ళు పట్టుకెళ్ళి ఎవాపరేట్ చేస్తే సోలార్ ఎవాపరేషన్ అంటారు, ఎవాపరేట్ చేస్తే మనకు వచ్చేది సోడియం క్లోరైడ్. ఆబ్వియస్లీ సోడియం క్లోరైడ్తో పాటు వేరే వేరే ఇంప్యూరిటీస్ ఉంటాయి, రాక్ సాల్ట్ అని అంటాం. దాంట్లో వన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఏంటి అని అంటే సోడియం క్లోరైడ్ నాన్న. మిగతావన్నీ మనం సెపరేట్ చేసుకోవాలి. సో సోడియం క్లోరైడ్ గురించి పెద్ద కెమికల్ రియాక్షన్స్ అయితే ఏముండవు నాన్న. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, 4th కాంపౌండ్ ఫర్ ప్రిపరేషన్స్లోకి వెళ్తే మనం ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్. ఇది మనం ప్రిపేర్ చేసేది ఒక సెల్ ఉంటుంది నాన్న, దాని పేరే క్యాస్ట్నర్ కెల్నర్ సెల్. క్యాస్ట్నర్
కెల్నర్ సెల్. సో సింపుల్గా మనం రాసుకుంటే మనకు కావాల్సింది ఒక బ్రైన్ సొల్యూషన్ అండి. బ్రైన్ సొల్యూషన్ అంటే ఏం లేదు, ఉప్పు నీళ్ళు అంటే NaCl ప్లస్ వాటర్. దీన్ని మనం ఏం చేయాలి, ఎలక్ట్రోలైసిస్ చేయాలి. NaCl ప్లస్ H2O ఎలక్ట్రోలిసిస్ చేసామనుకోండి, మనకు వచ్చేది NaOH, ఇదొక ప్రోడక్ట్, ప్లస్ H2 ప్లస్ Cl2 నాన్న, రైట్. సో ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు మనకి హైడ్రోజన్ అండ్ క్లోరిన్ గ్యాసెస్ అనేవి అయితే లిబరేట్ అవుతాయి. క్లోరిన్ అనేది మనకి యానోడ్లో లిబరేట్ అవుతుంది అండ్ హైడ్రోజన్ మనకి క్యాథోడ్లో లిబరేట్ అవుతుంది. సరే, ఈ ఎలక్ట్రోలైసిస్ ఎలా చేస్తారండి? ఏం లేదు, చిన్న బీగర్ తీసుకుంటారు ఒకటి, అందులో మనం వేసేది ఏంటంటే ఈ ఉప్పు నీళ్ళే, NaCl ప్లస్ H2O. దీన్ని మనం ఇక్కడ 2 రాడ్స్ అనేవి ఇమర్స్ చేస్తాం. ఓకే, ఇవి నాన్ కండక్టింగ్ అయి ఉండాలి, ఇనర్ట్ అయి ఉండాలి. జనరల్గా గ్రఫైట్ ఆర్ ప్లాటినం రాడ్స్ అనేవి ఇక్కడ ప్రిఫర్ చేస్తారండి. ఇక్కడ మనం NaCl చూసుకుంటే కనుక ఇది NaCl ఎలా స్ప్లిట్ అవుతుంది, ఒక రాడ్ ఏమో యానోడ్ అవుతుంది. ఎందుకు యానోడ్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ బ్యాటరీ ఉంటుంది నాన్న, ఎక్స్టర్నల్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది కదా. పాజిటివ్ టెర్మినల్ ఇటువైపు పెట్టామనుకోండి, ఇది కూడా పాజిటివ్ అయిపోతుంది కదా. అండ్ నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసాం అనుకోండి అన్న, ఇది నెగిటివ్ అవుతుంది. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అని అంటారు, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అని అంటారు. ఇది యానోడ్ అండ్ ఇది క్యాథోడ్ నాన్న, రైట్. సో ఇప్పుడు NaCl ప్లస్ H2O, NaCl ఎలా స్ప్లిట్ అవుతుంది, యాజ్ Na ప్లస్ అయాన్, ఇది Na ప్లస్ అయాన్గా అండ్ Cl మైనస్ అయాన్గా స్ప్లిట్ అవుతుంది. వాటర్ ఎలా స్ప్లిట్ అవుతుందన్న, H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్గా స్ప్లిట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యానోడ్ది ఏం ఛార్జ్, పాజిటివ్. పాజిటివ్ ఛార్జ్ వైపు ఏం మైగ్రేట్ అవుతాయి, నెగిటివ్ ఛార్జెస్ అవుట్ ఆఫ్ Cl మైనస్ అండ్ OH మైనస్. దీనికి అది మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీలోనో రిడాక్స్ రియాక్షన్స్లో నేర్చుకుంటారు. దీనికి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ ఉండడం వల్ల, మొబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ Cl మైనస్ అనేది ఎటువైపు మూవ్ అవుతుంది, యానోడ్ వైపు. ఈ రెండు కాంపిటీషన్ పెట్టుకుంటాయండి, రెండిట్లో ఏది ఎక్కువ మైగ్రేట్ అవుతుంది, Cl మైనస్. అలాగే ఇక్కడ Na ప్లస్ ఉంది, H ప్లస్ ఉంది. ఈ రెండిట్లోని ఏం మైగ్రేట్ అవుతుంది అని అంటే క్యాథోడ్ వైపు H ప్లస్ నాన్న, ఈ H ప్లస్ క్యాథోడ్ వైపు మైగ్రేట్ అవుతుంది. ఇప్పుడు మిగిలిందల్లా ఏంటి, మిగిలిందల్లా చూసుకుంటే మనం ఇక్కడ నుంచి Cl మైనస్ వెళ్ళిపోయి ఏం ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ Cl2. Cl మైనస్ ఎటువైపు వెళ్తుంది, యానోడ్ వైపు వెళ్తుంది. H ప్లస్ ఎటువైపు వెళ్తుంది, క్యాథోడ్ వైపు వెళ్తుంది. సో హైడ్రోజన్ గ్యాస్ క్యాథోడ్ వైపు జనరేట్ అయిందా అండ్ Cl2 గ్యాస్ యానోడ్ వైపు జనరేట్ అయిందా. మిగిలిందల్లా Na ప్లస్ OH మైనసే కదా సొల్యూషన్లో Na ప్లస్ అండ్ OH మైనసే కదా మిగిలాయి. అవి రెండు కంబైన్ అయిపోయి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, సో ఇది సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రిపరేషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అన్న. మనకు కావాల్సింది NaCl ప్లస్ H2O, దాన్నే బ్రైన్ సొల్యూషన్ అని అంటాం. ఇక్కడ వీటికి డిశ్చార్జ్ పొటెన్షియల్స్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఈ రెండిట్లోని ఒకటే మైగ్రేట్ అవుతుంది. వీటి రెండిట్లో డిశ్చార్జ్ పొటెన్షియల్స్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఈ రెండిట్లో ఓన్లీ H ప్లస్ మైగ్రేట్ అవుతుంది. H ప్లస్ క్యాథోడ్ వైపు వెళ్ళి ఏమవ్వాలి, క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ అవుతుంది అని అంటే రిడక్షన్ అన్న, అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. H ప్లస్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని H2గా మారిపోతుంది. Cl మైనస్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుని Cl2గా మారిపోతుంది. ఓకేనా, రైట్. సో ఇది మన బయాలజికల్ ప్రిపరేషన్ ఆఫ్ సోడియం కాంపౌండ్స్ గురించి చూసుకున్నాం. మనం 4 ప్రిపరేషన్స్ ఉన్నాయి, సోడియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్, నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం బైకార్బోనేట్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. ఈ సోడియం పొటాషియం బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒకవేళ ఇవి సెల్ అనుకుందామండి, సెల్ లోపల న్యూక్లియస్, సెల్ చుట్టూరు ఎంజైమ్స్ రకరకాలుగా ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ సెల్స్ తీసుకున్నామండి, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఈ సెల్స్ మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని సెల్ ఫ్లూయిడ్ అని అంటాం. ఓకే, ఈ సెల్ ఫ్లూయిడ్ అంటే సెల్స్ బయట మీరు చూసుకున్నట్లయితే సెల్స్ బయట సోడియం అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, సెల్స్ లోపల పొటాషియం అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ
ఇవి రెండు ఇలా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి నాన్న. ఇక్కడ సెల్స్ మధ్యలోని చిన్న పోర్స్ ఉంటాయి ఈ మెంబ్రెయిన్ దగ్గర, ఇవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఇది నర్వ్ సిగ్నల్స్కి కారణం అవుతాయి. సో ఎక్స్చేంజ్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం అయాన్స్ బిట్వీన్ ద సెల్స్, అంటే సెల్ బయట నుంచి సెల్ లోపలికి Na+ కానీ K+ కానీ మైగ్రేట్ అయింది అని అంటే అవి ఒక నర్వ్ సిగ్నల్ అనేవైతే జనరేట్ చేస్తాయి, అవంతా బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇది వన్ ఆఫ్ ద బయాలజికల్ ఇంపార్టెన్సెస్. ఇది బయాలజీ స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా నీట్గా చదువుకుంటారు. సో బయాలజికల్ ఇంపార్టెన్స్లో మనం ఇది ఒకటి రాసుకోవచ్చు. ఆల్ రైట్. సో దీంతో మన గ్రూప్ 1 ఎలిమెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు గ్రూప్ 2 ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే మనకి వీటిని జనరల్గా ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటారు. ఇవి స్టార్ట్ అవుతాయి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఓకే, ఇవి గ్రూప్ 2 ఎలిమెంట్స్ అని ఎందుకు అంటారు అని అంటే దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్న NS2. S సబ్షెల్లోకి ఎంటర్ అవుతున్నాయి అండ్ S సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నా 2. వీటి అవుటర్ ఎలక్ట్రాన్స్ 2 కాబట్టి ఇవి గ్రూప్ 2 ఎలిమెంట్స్ అయ్యాయి. దీని కాన్ఫిగరేషన్ 1s2 2s2 1s2 2s2 2p6 అండ్ సో ఆన్. చూసుకున్నట్లయితే మీరు ఇందాకే మనం కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మళ్ళీ దాని గురించి డిస్కషన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దానన్నా. ఇక్కడ గ్రూప్ 2 ఎలిమెంట్స్లో చూడండి మళ్ళీ కాన్ఫిగరేషన్ 2s2 3s2 4s2 5s2 6s2 అవనేవైతే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటో మనం చూసాం. అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అవుటర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్. ఆటమ్ గ్యాషియస్ అయి ఉండాలి, న్యూట్రల్ అయి ఉండాలి, ఐసోలేటెడ్ అయి ఉండాలి. అప్పుడు మనం ఆ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ బయటికి తీస్తే దాన్ని అయోనైజేషన్ ఎంథాల్పీ అని అంటారు. సో బెరీలియం నుంచి రేడియం వరకు సైజ్ ఏమవుతుందండి? సైజ్ పెరుగుతూ ఉంటుంది. సైజ్ పెరుగుతూ ఉండడం వల్ల అవుటర్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ తోటి ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. న్యూక్లియస్ ఇంటరాక్షన్ తగ్గిపోతే అవుటర్ ఎలక్ట్రాన్ని ఈజీగా బయటకు పీక్పడవచ్చు. సో బెరీలియం నుంచి చూడండి రేడియం దాకా చూసుకున్నట్లయితే దీనికి 899 kJ/mol ఉందనా అయనైజేషన్ ఎంథాల్పీ. ఇలా చూసుకున్నట్లయితే దీని అయనైజేషన్ ఎంథాల్పీస్ ఏమవుతున్నాయి? తగ్గిపోతూ వస్తున్నాయి. 899 ఎక్కడన్నా 509 ఎక్కడన్నా. సో బెరీలియం నుంచి రేడియం వరకు చూసుకుంటే రేడియంలో నుంచి ఎలక్ట్రాన్ తీయడం చాలా ఈజీ ఇన్ కంపారిజన్ టు బెరీలియం. మళ్ళీ ఓకే, అయనైజేషన్ ఎంథాల్పీ ఇక్కడ 2 రాశాడండి. అయనైజేషన్ ఎంథాల్పీ 1, అయనైజేషన్ ఎంథాల్పీ 2. దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు మెగ్నీషియమే తీసుకున్నారు నాన్న. మెగ్నీషియంలో అవుటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. కాన్ఫిగరేషన్ అని రాస్తారు మెగ్నీషియంది 1s2 2s2 2p6 3s2 కదా. ఇప్పుడు మెగ్నీషియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయండి, కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p6 3s1. ఇది Mg+. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దీని వాల్యూ ఏమో IE1. ఒకవేళ మీరు Mg+ నుంచి Mg2+ చేశారనుకోండి దాని కాన్ఫిగరేషన్ ఏమని రాస్తారు? 1s2 2s2 2p6 నాన్న. సో Mg+ నుంచి Mg2+ చేయడానికి ఆ అయనైజేషన్ ఎనర్జీ పేరే IE2 అండి. ఇదేమో మనకి IE1, ఇదేమో మనకి IE2, రైట్. సో ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఆబ్వియస్లీ న్యూట్రల్ మెటల్ నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ, ఎందుకంటే మెగ్నీషియంలో ప్రోటాన్స్ 12 ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ కూడా 12 ఉంటాయి. Mg+లో చూసుకుంటే మనం ప్రోటాన్స్ 12 కానీ ఎలక్ట్రాన్స్ 11. ఇక్కడ న్యూక్లియర్ పుల్ Mg+లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులోంచి ఎలక్ట్రాన్స్ తీయడం కొంచెం కష్టం, ఇందులోంచి ఎలక్ట్రాన్ తీయడం కొంచెం సులువు. అందుకనే చూడండి IE1 మెగ్నీషియందే కంపేర్ చేయండి. IE1 మెగ్నీషియంది ఎంత ఉంది? 737 737. IE2 అదే మెగ్నీషియంది కంపేర్ చేయండి 1450. ఎందుకుంది నానా? ఎందుకు అనంటే సెకండ్ ఎలక్ట్రాన్ తీయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అది ఆల్రెడీ ప్రోటాన్స్ దాంట్లో ఎక్కువ అయిపోతాయి. Mg+లోంచి ఎలక్ట్రాన్స్ తీయడం కొంచెం కష్టం ఇన్ కంపారిజన్ టు నార్మల్ మెగ్నీషియం, రైట్. దేన్నైనా కంపేర్ చేసుకోండి అన్న. కాల్షియం చూడండి Ca+. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ 590, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ 1145.
ఫస్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఫస్ట్ కన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది నాన్న. దీనికేసే కాదు, ఏ గ్రూప్ మీరు తీసుకున్నా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా కంపేర్ చేసుకుంటూ పోతే అయనైజేషన్ ఎంథాల్పీ పెరిగే కొద్దీ ఆ వాల్యూస్ అనేవి పెరిగిపోతాయి. I1, I2, I3 అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వీటిలో చూసుకున్నట్లయితే మెటాలిక్ రేడియస్, అయానిక్ రేడియస్ మళ్ళీ అవే కామన్ పాయింట్స్ కదా. మెటాలిక్ రేడియస్ నానా బెరీలియంది 111 ఉంది, బేరియంది 222 ఉంది. ఏమైంది? మెటాలిక్ రేడియస్ పెరిగిందా? రేడియస్ ఎందుకు పెరుగుతుంది? నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయి కదా నాన్న. బెరీలియంలో ఎన్ని షెల్స్ ఉన్నాయి? 1s2 2s2 2 షెల్స్ ఉన్నాయి. మెగ్నీషియంలో 3 షెల్స్ ఉన్నాయి. కాల్షియంలో 4 షెల్స్ ఉన్నాయి. అలా మీరు వెళ్తూ ఉంటే రేడియస్ ఆబ్వియస్గా పెరుగుతుంది కదా. సో మెటాలిక్ రేడియస్ పెరిగింది. ఆబ్వియస్లీ అయానిక్ రేడియస్ కూడా చూసాం, సేమ్ రీజన్ అండి. అయానిక్ రేడియస్ కూడా వీటికి పెరుగుతాయి. నెక్స్ట్ ఇది డెన్సిటీ చూడండి నాన్న. కొంచెం బెరీలియం డెన్సిటీ 1.84 అంటే వాటర్ కన్నా హెవీయే. ఇవన్నీ వాటర్ కన్నా హెవీయే నాన్న, రైట్. సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ కూడా అలాగే ఉన్నాయి. అన్నిటికన్నా మోస్ట్ నెగటివ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ -1.97, 2.36, 2.84, 2.89, 2.92, -2.92. రేడియం వదిలేయండి, రేడియో యాక్టివ్ కదా కొంచెం. సో -2.92 అంటే బేరియం ది ఎస్ఆర్పి వాల్యూ కొంచెం మోర్ నెగిటివ్గా ఉంది. అంటే ఇది ఈజీగా రిడాక్స్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయగలదు ఇన్ కంపారిజన్ టు ఇవి. ఆల్ రైట్ నానా. నెక్స్ట్ హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. వాటర్లో వేస్తే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్, వాటర్ తోటి హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయ్యే కొద్దీ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మైనస్ సైన్ అంటే ఎనర్జీ రిలీజ్ చేయడం, ప్లస్ సైన్ అంటే ఎనర్జీ కావాలని అర్థం. సో ఈ మైనస్ సైన్ అనేది పక్కన పెడితే దేనికి వాల్యూ ఎక్కువగా ఉంది చూసుకున్నట్లయితే బెరీలియంకి ఉంది ఎక్కువగా హైడ్రేషన్ ఎంథాల్పీ వాల్యూ. సో నెక్స్ట్ చూసుకుంటే రానా, దీని తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ వీటిలో కెమికల్ ప్రాపర్టీస్ ఇవి. కెమికల్ ప్రాపర్టీస్లో ఇక్కడ చూడండి, మెటల్ ప్లస్ వాటర్ ఇవి గ్రూప్ 2 నానా. గ్రూప్ 2 దీని చార్జ్ +2 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి మెటల్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెగ్నీషియం సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అండి, పెద్దగా తేడా ఏం లేదు. Mg + H2O ప్రొడ్యూసెస్ MgOH twice ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఆల్ రైట్. మెగ్నీషియం ఏంటంటే కోల్డ్ వాటర్ తోటి అంతగా రియాక్ట్ అవ్వదు. ఇక్కడ మెగ్నీషియం హాట్ వాటర్ తోటి రియాక్ట్ అవుతుందని 10th క్లాస్లో చదువుకుందే ఇది. ఇవి మిగతావన్నీ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం గురించి చదువుకుని ఉంటారు. కాల్షియం అయితే ఏముంటుందో అది కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయ్యి కాల్షియం ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అనేవి చదువుకుని ఉంటారు, రైట్. మెగ్నీషియం కొంచెం హాట్ వాటర్ తోటి రియాక్ట్ అవుతుందని, ఎందుకంటే మెగ్నీషియం రియాక్టివిటీ కాల్షియంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ, రైట్. నెక్స్ట్ మెగ్నీషియం ఈ మెటల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇవి ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి నాన్న. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ప్రొడ్యూసెస్ MgO. ఫస్ట్ ఈ మెగ్నీషియం ఏదైతే ఉంటుందో ఈ మెగ్నీషియం రిబ్బన్స్గా అవైలబుల్గా ఉంటాయి. మన అట్మాస్ఫియర్కి వదిలేసాం అనుకోండి మెగ్నీషియం రిబ్బన్స్, దీని మీద ఒక ఫిల్మ్ ఆఫ్ ఆక్సైడ్ అనేది ఫార్మ్ అయిపోతుంది, MgO అనేది ఫార్మ్ అయిపోతుంది. సో మనం దాన్ని శాండ్ పేపర్తో రబ్ చేసి మనం అప్పుడు హీట్ చేస్తే కంబషన్ చేస్తే మనకి మెగ్నీషియం ఆక్సైడ్తో పాటు మనకి ఒక డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ వస్తుంది అన్న మెగ్నీషియం తోటి. ఇది కూడా మీరు లోవర్ క్లాసెస్లో ఉన్నప్పుడు కెమికల్ రియాక్షన్ మీరు ల్యాబ్లో చూసే ఉంటారు, రైట్. సో Mg + O2 gives rise to MgO నాన్న, రైట్. అండ్ అట్ ద సేమ్ టైం బేరియం అని కానీ చూసుకున్నట్లయితే ఆక్సైడ్తో పాటు పెరాక్సైడ్ ఇస్తుంది అన్న, BaO2 అండి. సో సిమిలర్ రియాక్షన్స్ అండి. మెటల్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు మెటల్ హైడ్రైడ్. మెగ్నీషియం తీసుకుంటే MgH2, బెరీలియం తీసుకుంటే BeH2 ఎట్సెట్రా. బెరీలియం హైడ్రైడ్ ఇంత సింపుల్గా అయితే ఫార్మ్ అవ్వదు, దానికి వేరే కాంప్లెక్స్ రియాక్షన్స్ ఉంటాయి. మిగతా మాత్రం M + H2 గివ్స్ రైస్ టు MH2 అనేది అయితే ఫార్మ్ అయిపోతుంది. నైట్రోజన్తో అయితే నైట్రైడ్, ఫాస్ఫరస్ అయితే ఫాస్ఫైడ్, సల్ఫర్తో అయితే సల్ఫైడ్, సెలీనియం అయితే సెలిరైడ్, టెల్యూరియం అయితే టెలురైడ్, ఇవన్నీ ఫార్మ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం హాలోజన్స్ అండి, హాలైడ్స్ కూడా ఇలాగే సింపుల్గా ఫార్మ్ అయిపోతాయండి. సో దీంట్లో పెద్దగా
మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మీకు జస్ట్ బ్యాలెన్సీ ఆర్ ద చార్జ్ మీకు తెలిసిపోతే మెటల్ది అండ్ యానియాన్ది, మీరు ప్రోడక్ట్ అనేది అయితే రాసేయచ్చు, రైట్. సో ఇది మన కెమికల్ ప్రాపర్టీస్ గురించండి. దీని తర్వాత చూడాల్సింది మనం డయాగ్నల్ రిలేషన్షిప్ నాన్న. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడగచ్చు. డయాగ్నల్ రిలేషన్షిప్ బిట్వీన్, ఇందాక చూసాం కదా, బెరీలియంకి అల్యూమినియంకి డయాగ్నల్ రిలేషన్షిప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లిథియంకి ఇంకా దేనికి చూసాం, మెగ్నీషియంకి చూసాం డయాగ్నల్ రిలేషన్షిప్. సో ఇక్కడ ఫస్ట్ ఇది చూసుకున్నట్లయితే అయానిక్ రేడియస్ ఆఫ్ బెరీలియం ఎంతనిచ్చాడు, 31 పికోమీటర్. ద చార్జ్ టు రేడియస్ రేషియో నియర్లీ ఇస్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ Al3+ అయాన్. ఓకే, అంటే బెరీలియం రిజంబుల్స్ అల్యూమినియం ఇన్ సమ్ వేస్. ఎందుకు ఈ డయాగ్నల్ రిలేషన్షిప్ వస్తుందనే దానికి ఎక్స్ప్లెనేషన్ అండి. డయాగ్నల్ రిలేషన్షిప్ ఎప్పుడైతే చార్జ్ టు రేడియస్ సేమ్ ఉంటుందో, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందో టూ ఎలిమెంట్స్కి, అప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సేమ్ రీజన్ అన్న అక్కడ కూడా ఏంటది, లిథియం అండ్ మెగ్నీషియం చార్జ్ టు రేడియస్ రేషియో. చార్జ్ టు రేడియస్ రేషియో ఇక్కడ చూసుకున్నట్లయితే లిథియం అండ్ మెగ్నీషియం అండ్ బెరీలియం అండ్ అల్యూమినియంకి సిమిలర్గా ఉన్నాయి. అందుకనే మనకి ఈ పాయింట్స్ వస్తున్నాయి. చూడండి, లిథియం లైక్ అల్యూమినియం, బెరీలియం ఈజ్ నాట్ రెడీలీ అటాక్డ్ బై యాసిడ్స్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఆక్సైడ్ ఫిల్మ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. మెటల్ సర్ఫేస్ మీద ఒక ఆక్సైడ్ ఫిల్మ్ అనేది అయితే క్రియేట్ అయిపోతుందన్న. అల్యూమినియం కూడా అంతే. ఇప్పుడు Al+HCl అనేది ఒక రియాక్షన్ రాస్తారు మీరు, Al+HCl అనే ఒక రియాక్షన్ రాస్తారు. Al+HCl ప్రొడ్యూసెస్ వాట్, AlCl3+H2 కదా. ఇది అంటే కంప్లీట్ రియాక్షన్ అవ్వడానికి కుదరదు ఇక్కడ, ఎందుకంటే అల్యూమినియంని అట్మాస్ఫియర్లోకి వదిలేసారు అనుకోండి, ఒక ఆక్సైడ్ ఫిల్మ్ అయితే ఫార్మ్ అయిపోతుంది. ఏం ఆక్సైడ్ ఫిల్మ్, Al2O3. ఆ ఆక్సైడ్ ఫిల్మ్ ఇప్పుడు యాసిడ్తో రియాక్ట్ అవ్వదు కదా. సో అందుకని సేమ్ వే బెరీలియం తీసుకున్నారు అనుకోండి, బెరీలియం ఆక్సైడ్ ఫిల్మ్ ఒకటి క్రియేట్ అయిపోయి బెరీలియం ఇంకా యాసిడ్ తోటి రియాక్ట్ అవ్వదు. అది ఇక్కడ ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్, బెరీలియం హైడ్రాక్సైడ్. Beryllium hydroxide dissolves in excess of alkali to give berylate ion, just like aluminum hydroxide gives aluminate ion. ఇది AlOH4 నానా, ఇక్కడ 2, ఇక్కడ 2 మైనస్ నానా, రైట్. సో ఇది ఆల్కలీ తోటి రియాక్ట్ అయ్యి ఎలిమినేట్ అయాన్ అండ్ బెరిలేట్ అయాన్స్ అనేవి అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, the chlorides of both beryllium and aluminum have Cl bridged chlorine structure in vapor phase. అంటే బెరీలియం క్లోరైడ్ మనకి యాక్చువల్గా BeCl2 అని రాస్తాం కదా, దానికి బ్రిడ్జ్ స్ట్రక్చర్ ఉంటుందన్న. ఇక్కడ క్లోరిన్ మళ్ళీ ఇక్కడ బెరీలియం ఈ బాండ్ ఫార్మ్ అయిపోయి అని ఉంటుంది. సేమ్ వే అల్యూమినియం కూడా యాక్చువల్గా మనం AlCl3 అని రాస్తాం కదా, అది బ్రిడ్జ్ స్ట్రక్చర్లో అది Al2Cl6 కింద రిప్రజెంట్ చేస్తారు. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ సిమిలారిటీ. నెక్స్ట్, బోత్ క్లోరైడ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అండ్ ఆర్ స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్స్ అండి. లూయిస్ యాసిడ్స్ అంటే ద వన్ విచ్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్స్. ఏవైతే ఎలక్ట్రాన్ పేర్స్ యాక్సెప్ట్ చేస్తాయో అవి లూయిస్ యాసిడ్స్ కింద బిహేవ్ చేస్తాయి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాయి ఎలక్ట్రాన్ పేర్స్ అని అంటే, వీటికి వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అల్యూమినియంకి అండ్ బెరీలియంకి వేకెంట్ ఆర్బిటాల్స్ అవైలబుల్గా ఉండడం వల్ల ఇవి లూయిస్ యాసిడ్స్ కింద బిహేవ్ చేస్తాయి. బెరీలియం అండ్ అల్యూమినియం అయాన్స్ హ్యావ్ స్ట్రాంగ్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. అదే ఇందాక చూసాం కదా, హైడ్రాక్సైడ్స్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఎలిమినేట్ అయాన్, బెరిలేట్ అయాన్, సిమిలర్ వే ఈ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో వస్తుంది ఇది మనకి ఈ టాపిక్. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. నెక్స్ట్ వన్ అండి, సో ఇది డయాగ్నల్ రిలేషన్షిప్ బిట్వీన్ బెరీలియం అండ్ అల్యూమినియం. నెక్స్ట్ వస్తే సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ కాల్షియం నాన్న. సింపుల్ రియాక్షన్స్ అండి, కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. క్విక్ లైమ్ అంటే CaO, స్లేకెడ్ లైమ్ అంటే CaOH twice, కాల్షియం కార్బోనేట్ CaCO3, లైమ్ స్టోన్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4.5H2 అన్నాను. ఇవి ఆల్రెడీ 10th క్లాస్లో రియాక్షన్స్ చదివి ఉంటారు. సిమిలర్ రియాక్షన్స్ అండి. ఇప్పుడు క్విక్ లైమ్ని ప్రిపేర్ చేయాలి అంటే ఏం చేయాలి సార్? క్విక్ లైమ్ని ప్రిపేర్ చేయాలి అని అంటే మనం తీసుకోవాల్సింది లైమ్ స్టోన్. CaCO3ని హీట్ చేస్తే, డీకంపోజ్ చేస్తే మనకు వచ్చేది CaO+CO2 నాన్న. ఓకే,
రైట్. ఈ సిఏఓని వేరే రకరకాల విధాలుగా వాడచ్చు. ఇప్పుడు సిఏఓని సిలికాన్ డయాక్సైడ్ తోటి రియాక్ట్ చేసాం అనుకోండి, మనకు వచ్చేది CaSiO3 అండి. రైట్. సో ఇలా వేరే వేరే రియాక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ స్లేకెడ్ లైమ్. స్లేకెడ్ లైమ్ ఎలా ప్రిపేర్ చేస్తారు సార్? స్లేకెడ్ లైమ్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే, స్లేకెడ్ లైమ్ ప్రిపరేషన్ క్విక్ లైమ్ తీసుకుంటాం కదా, ఈ క్విక్ లైమ్ని వాటర్లో వేయడం అంతే. క్విక్ లైమ్ని వాటర్లో వేస్తే మనకి ప్రొడ్యూస్ అయ్యేదే స్లేకెడ్ లైమ్, CaOH ట్వైస్. ఇది 10th క్లాస్లో కాంబినేషన్ రియాక్షన్లో ఒక ఎగ్జాంపుల్ వస్తుందండి. ఇది ఎగ్జోథెర్మిక్ అని అంటారు. CaOH ట్వైస్తో పాటు చాలా ఇక్కడ హీట్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. ఓకే. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఒక ఇంపార్టెంట్ యూజ్ ఉందండి. CaOH ట్వైస్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ CO2 గ్యాస్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ CO2 గ్యాస్. ఇప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ని కార్బన్ డయాక్సైడ్ తోటి రియాక్ట్ చేసాం అనుకోండి, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే CaCO3 + H2O. ఎలాగా ఇప్పుడు అంటే, ఇది కలర్లెస్ లిక్విడ్ నానా, ఇది కలర్లెస్ లిక్విడ్. కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ చేస్తే ఇది మిల్కీ వైట్ అయిపోతుందండి. ఏమవుతుంది? మిల్కీ వైట్ ప్రొడ్యూస్ అయిపోతుంది. ఓకే. సో ఒకవేళ మీరు స్లేకెడ్ లైమ్ తీసుకున్నారు, స్లేకెడ్ లైమ్లోనే ఒక గ్యాస్ పాస్ చేశారు, ఇది మిల్కీ వైట్గా కన్వర్ట్ అయిపోయింది అని అంటే దాని అర్థం ఏంటి? మీరు పాస్ చేసిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. వేరే ఏదో గ్యాస్ పాస్ చేశారు, మిల్కీ వైట్ కింద కన్వర్ట్ అవ్వలేదంటే అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది కాదు. నెక్స్ట్ థింగ్, ఒకవేళ మీరు బై ఛాన్స్ ఎక్కువ పాస్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు మీరు కార్బన్ డైఆక్సైడ్ దేంట్లో పాస్ చేస్తున్నారు? కాల్షియం హైడ్రాక్సైడ్లో. ఇది ఒక బీకర్ నానా, ఈ బీకర్లో ఏముంది? ఆర్ టెస్ట్ ట్యూబ్ నానా, కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది. మీకు కావాల్సినంత కార్బన్ డైఆక్సైడ్ని పాస్ చేశారు, ఇది ట్రాన్స్పరెంట్. కొద్దిసేపటి తర్వాత ఏమైంది? ఇది మిల్కీ వైట్ అయిపోయింది కదా, మిల్కీ వైట్ అయిపోతుంది. ఎందుకు? డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బనేట్ అండి. ఒకవేళ మీరు ఎక్సెస్ CO2 పాస్ చేసేస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్సెస్ CO2 తోటి రియాక్ట్ అవుతుంది. అంటే మీరు ఎలా రాస్తారు రియాక్షన్? ఈ CaCO3 + H2O, ఇదే కదా నన్ను ఇక్కడ ఫార్మ్ అయింది. CaCO3 + H2O దేంతో రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు CO2 తోటి రియాక్ట్ అవుతుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? CO2 తోటి రియాక్ట్ అయ్యి CaHCO3 ట్వైస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. రైట్. మళ్ళీ ఇది ఎలా మారిపోతుంది అని అంటే కలర్లెస్ కింద మారిపోతుంది. సో ఎక్సెస్ CO2 పాస్ చేస్తే కలర్లెస్ నానా, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ CO2 పాస్ చేస్తే మిల్కీ వైట్ అనేది అయితే మీకు ప్రొడ్యూస్ అవుతుందన్న. రైట్. ఇది ఒక యూజ్ నానా, దేనిది? కాల్షియం హైడ్రాక్సైడ్ది. కాల్షియం కార్బనేట్ ఎలా ప్రిపేర్ చేస్తారండి? కాల్షియం కార్బనేట్ ఇది ఒక ప్రిపరేషన్ మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ కాల్షియం కార్బనేట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసామా? రెండో మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ కాల్షియం కార్బనేట్, CaOని రివర్స్ ఆఫ్ ఆ రియాక్షన్ ఇందాక రాసాం కదా, CaO + CO2 గివ్స్ రైస్ టు CaCO3 అండి. రైట్. సో ఇది ఒక మెథడ్ త్రూ విచ్ వీ కెన్ ప్రిపేర్ కాల్షియం కార్బనేట్. లాస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ చూసుకుంటే నాన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రిపరేషన్ ఎలాగా అండి? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ జిప్సమ్ నా, CaSO4.2H2O. దీన్ని జిప్సమ్ అని అంటారు. ఈ జిప్సమ్ని మనం హీట్ చేస్తే మనకు వచ్చేది CaSO4.12H2O ప్లస్ 2 H2Os నుంచి 1/2 H2O ఇక్కడ రాసామండి. ఇంకా ఎంత మిగిలింది? 1.5 కదా. సో ఇక్కడ మనం 3/2 H2O అని రాసాం. సార్ యాక్చువల్గా ఈ 1/2 H2O అర్థం ఏంటి అని అంటే, ఇది CaSO4.12H2O బదులు ఇలా చూడండి, CaSO4.12H2O ప్లస్ ఇంకోసారి రాస్తున్నా CaSO4.12H2O. ఈ రెండింటిని యాడ్ చేశాను సార్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 2 CaSO4లు కదా, 2 CaSO4, 1/2 + 1/2 ఎంత? 1 H2O. సో యాక్చువల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా మీరు ఇలా రాయొచ్చు ఆర్ ఇలా రాయొచ్చు. 2 కాల్షియం సల్ఫేట్స్కి ఒక వాటర్ మాలిక్యూల్ యాజ్ క్రిస్టల్ ఆఫ్ హైడ్రేషన్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఎయిదర్ మీరు CaSO4.12H2O అని రాయొచ్చు
ఆర్ 2CSO4.H2 అని రాయొచ్చు. రెండు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములాలే. దేని నుంచి ప్రిపేర్ అవుతుంది అనేది జిప్సమ్ నుంచి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం అండి. బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం చూసుకున్నట్లయితే మెగ్నీషియం మెయిన్లీ మనకి క్లోరోఫిల్లో ఉంటుందన్న, క్లోరోఫిల్లో ఉంటుంది, ప్లాంట్స్ దాంట్లో ఉంటుంది మెగ్నీషియం అనేది. నెక్స్ట్ కాల్షియం బోన్స్లో, తెలిసిందే కదా ఎక్కువగా బోన్స్లో ఉంటుంది, టీత్లో ఉంటుంది. సో హ్యూమన్ బాడీలో కాల్షియం కంటెంట్ అనేది అయితే ఉంటుంది. అండ్ మెగ్నీషియం అనేది కనుక చూస్తే క్లోరోఫిల్ ప్లాంట్ పిగ్మెంట్లో అయితే ఉంటుంది. సో ఇది నాన్న ఈ వీడియో గురించి మనం కంప్లీట్గా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం కవర్ చేసుకున్నాము, గ్రూప్ 1 ఎలిమెంట్స్ అండ్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ గురించి. రైట్ దెన్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండి.